మీకు శ్రీపాద శ్రీవల్లభ స్వామి ఎవరైతే ఉన్నారో వారు కానీ వారికి సంబంధించిన చరిత్రతో ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటి? దీని కేంద్రంగా కదా రచన నడుస్తుంది. అసలు నేను చదివింది ఏదో కొంచెము, బట్ ఇందులో ఉన్నటువంటివి చదివిన తర్వాత నాకు అసలు ఫ్యూజులు ఎగిరిపోయి మామూలుగా కాదు. యథార్థం వదిలేసి వీళ్ళ పైత్యాన్ని యాడ్ చేసి మార్కెటింగ్ కోసమో లేకపోతే వీళ్ళు మతి చెడిపోయో మొత్తానికి ఇవన్నీ ఇంక్లూడ్ చేయటం వల్ల మన వాళ్ళు ఇంకా తొంగబెట్టేయడమే కాకుండా ఈ మత మార్పిళ్లకు లేకపోతే ఇతరత్ర మతపరమైన దాడులు మన సనాతన ధర్మం మీద జరగడానికి కారణమవుతుంది. నా మీద కేసులు పెడతామని ఎక్కడెక్కడి నుంచో ఫోన్లు చేయించి, అర్ధరాత్రులు ఫోన్లు చేయించి ఎలాగైనా ఆ వీడియో ఆపాలని రకరకాల ప్రయత్నాలు అయితే చేశారు. ఈ అగ్నివేదాన్ని హనుమంతుడు ఎప్పటి నుంచో పట్టించేస్తున్నాడు. సో ఆయన అగ్నితత్వం ఎక్కువైపోయింది ఆయనలో. ఆ చల్లారాలి అంటే కనుక ఒక పని చేయి, నువ్వు రామనామం వదిలేసే. నీకొకటి చెప్తాను. అల్ అనగా శక్తి, అహ్ అనగా శాక్త అట. సో అల్లాహ్ అనేటటువంటి ఆ నామజపాన్ని నువ్వు అనుసరించు. రామనామాన్ని పక్కన పెట్టేమని హనుమంతుడు చెప్పడం, హనుమంతుడు రాసిన వాడి గోప పగలగొట్టేవాడు లేక ఈ శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం వారు అమ్ముతున్నట్టే ఉంది తప్ప ఎండోమెంట్ ముద్ర లేదు. ఈ కంచి పరమాచార్యులకు మేము చెప్పామంటే కంచి శ్రీముఖానికి సంబంధించినటువంటి ముందు ఆ ముద్ర ఉంటుంది, రాజముద్ర ఉంటుంది. ఆ రాజముద్ర లేదు. ఎవడి ఇష్టం వచ్చినట్టు వాడు, ఎవడి చేతికి ఏదొస్తే అది, ఆడు ఏది బుర్రకి తోస్తే అది. చాలా మంది ఏమనుకుంటున్నారంటే నేనేదో శ్రీపాద వల్లభుడికి వ్యతిరేకము, దత్త సాంప్రదాయానికి వ్యతిరేకం అనుకుంటున్నారు. నేను శ్రీపాద వల్లభుడికి ఏమాత్రం వ్యతిరేకత కాదు. ఎందుకంటే ఆ ఆలయానికి వెళ్ళి ప్రతి గురువారము నమస్కారం చేసి దండం పెట్టుకుని అక్కడ ఏదో అర్చన పూజ చేయించుకునేటటువంటి భక్తుల్లో నేను కూడా ఒకడిని. మేము కొలిచేటటువంటి దైవం మీద ఏంటిది? అందరికీ నమస్కారం, వెల్కమ్ టు భరతవర్ష టాక్స్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు సూర్య అకుండి గారు, జర్నలిస్ట్, అలాగే తన వంతు ప్రయత్నంలో భాగంగా దేశం కోసం, ధర్మం కోసం తప్పిస్తూ ఉంటారు. సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ప్రజలని జాగృత పరుస్తూ ఉంటారు. అయితే ఇందులో భాగంగా కొన్ని కాంట్రవర్సీల మధ్య నిలుచుని ఉన్నారు కాబట్టి వారితో మాట్లాడి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా క్లారిటీ తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సూర్య గారు. నమస్తే సార్. నమస్తే డిఎస్పీ గారు. వెల్కమ్ టు భరతవర్ష టాక్స్. థ్యాంక్ యూ సార్. అంటే యాక్చువల్ గా మా వాయిస్ ని వినిపించడానికి భరతవర్ష ఛానల్ కి ఆహ్వానించినందుకు ముందుగా మీకు ప్రత్యేక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అండి, మనమంతా ఒకటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గురించి ప్రత్యేకించి చెప్పాల్సింది ఏమీ లేదు, ఇంతకు ముందు మనం పలు దఫాలుగా మాట్లాడుకున్నాం కాబట్టి డైరెక్ట్ టు ద పాయింట్. మీకు శ్రీపాద శ్రీవల్లభ స్వామి ఎవరైతే ఉన్నారో వారు కానీ వారికి సంబంధించిన చరిత్రతో ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటి? దీని కేంద్రంగా కదా రచన నడుస్తుంది. మీరు వెళ్ళి వారిపైన దాడి చేస్తున్నారు అనేలాగా వాళ్ళ వైపు నుంచి అభియోగాలు వస్తూ ఉన్నాయి. మీరేదో డిమాండ్ చేస్తున్నారంట, లేకపోతే మీరు వాళ్ళ యొక్క ఆ సంస్థానాన్ని భూస్థాపితం చేస్తారంట. వాట్ ఈస్ గోయింగ్ ఆన్? అంటే మీ యొక్క ప్రేక్షకులు కూడా శ్రీపాద శ్రీవల్లభుడి యొక్క చరిత్ర సాక్షిగా కొన్ని విషయాలు చెప్దాం అనుకుంటున్నాను. అసలు ఈ పుస్తకమే అన్నిటికీ మూలం. ఇదేంటంటే యాక్చువల్ గా నాకు ఎప్పుడో నేను చాలా చిన్నగా ఉన్నప్పుడు ఈ పుస్తకం ఒకళ్ళు నా దగ్గర పట్టుకొచ్చారు. నేను అప్పుడు సాయిబాబాకి వీరభక్తుడిని, మామూలు భక్తుడిని కాదు. ఆ మూమెంట్ లో పారాయణ చేయమన్నప్పుడు ఈ పుస్తకం చదివిన తర్వాత కొన్ని సందేహాలు వచ్చాయి. సో వాడిని అడిగితే నేను పిల్లబచ్చేకండి కాబట్టి వాళ్ళు చెప్పలేదు సరిగా, నా నోరు మూయించారు. సో ధర్మిలా నా లోపల ఉండిపోయింది. తర్వాత కొంతమంది సహోదరులు ఈ పిఠాపురానికి సంబంధించినటువంటి వాళ్ళు నా దగ్గరికి ఏదో వచ్చిన సిచ్యువేషన్ లో వాళ్ళ దగ్గర నేను ప్రస్తావించడం జరిగింది. ఇలాగా ఈ పుస్తకంలో ఏదో నాకైతే అనిపించిందండి అంటే వాళ్ళు అక్కడికి ఆహ్వానించారు రండి అని. నేను రానంటే నాకు ఎందుకు అంత నమ్మకంగా అనిపించట్లేదు, ఎందుకంటే ఆ బుక్ చదివిన తర్వాత నుంచి నాకు ఒపీనియన్ పోయింది అని చెప్పాను. చెప్తే అలా కాదని చెప్పి వాళ్ళు పాపం దత్తమాలను వేసుకున్నారు. వేసుకుని వాళ్ళు పారాయణ చేద్దామని ఈ పుస్తకం తీశారు. నేను ఎప్పుడు చాలా సంవత్సరాల క్రితం చదివాను. నాకు అంటే లీలగా ఏవో ఒకటి రెండు గుర్తున్నాయి తప్ప మిగతా అంతా గుర్తులేదు. బట్ వాళ్ళు ప్రతి పేజీలో ఉన్నటువంటి దాన్ని అండర్లైన్ చేసి నా దగ్గర పట్టుకొచ్చారు. మీరు చెప్పింది నిజమేనండి, దీంట్లో మాకు ఇలా కనబడ్డే ఒకసారి చూడండి అని. చూసిన తర్వాత అసలు నేను చదివింది ఏదో కొంచెము, బట్ ఇందులో ఉన్నటువంటివి చదివిన తర్వాత నాకు అసలు ఫ్యూజులు ఎగిరిపోయి మామూలుగా కాదు. సో అంటే అందులో కొన్ని పేజీలు ఏం చేసామంటే మేము అండర్లైన్ చేసినటువంటి జిరాక్స్లు తీసుకెళ్ళి అంటే దీనిలో ఎక్కడితో వదిలేయకూడదు, అసలు వీళ్ళకి తెలుసా తెలీదా,
చదువుతున్నారా ఒకసారి ఈవో గారి దృష్టిలో పెడతాము, పెడితే వాళ్ళు తగిన చర్యలు తీసుకుంటారు కదా అని ఈవో గారి దగ్గర పట్టుకెళ్ళాం. వాళ్ళు యాక్చువల్ గా ఇందులో ఎలా ఉన్నాయి తీసేద్దామా లేకపోతే ఏదో అనేటటువంటి దానికి బదులు వాళ్ళు మా మీద గొడవకు వచ్చారు. అసలు అక్కడ స్టార్ట్ అయింది. సో ఎప్పుడైతే వాళ్ళు ఆ దాడి యొక్క దృష్టిలో ఉన్నారో, సో నేను ఎదురుదాడి చేయాల్సి వచ్చింది, కొన్ని ప్రశ్నలు అయితే అడగాల్సి వచ్చింది. వాటికి వాళ్ళ దగ్గర సమాధానాలు లేవు సరికదా. ఇంకా అక్కడ నుంచి రకరకాలు ఎవరో పంపించారు మిమ్మల్ని, లేకపోతే మీరు ఏదో ఆశించడం వల్ల మీరు ఇక్కడికి వచ్చారు అని రకరకాల వివాదాలు అయితే సృష్టించారు. అంటే అదే కాదు, నా మీద కేసులు పెడతామని ఎక్కడెక్కడి నుంచో ఫోన్లు చేయించి, అర్ధరాత్రులు ఫోన్లు చేయించి ఎలాగైనా ఆ వీడియో ఆపాలని రకరకాల ప్రయత్నాలు అయితే చేశారు. బట్ నేనైతే ఆగలేదు, ప్రలోభాలకి లొంగలేదు. సో పాయింట్ నోట్, ప్రలోభాలకి నేను లొంగలేదు. సో అదే వాళ్ళ కోపానికి కారణము. చాలా ప్రలోభాలు అయితే పెట్టారు, నాదే కాదు నాకు సహకరిస్తున్నటువంటి మా సోదరులందరికీ కూడా ఆ ప్రలోభాలు పెట్టారు. బట్ వాళ్ళు న్యాయంకి, నీతికి, నిజాయితీకి కట్టుబడి ఉండడం వల్ల, ధర్మం వైపు ఉండడం వల్ల మేము అక్కడికి వెళ్ళలేదు. ఆ వెళ్ళకపోవడం వల్ల ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత నుంచి ఇంకా రకరకాలు, సరే ఎందుకు అమ్ముతున్నారు అక్కడ, ఏంటి పరిస్థితి, మీరేమో మరి అందులో ఇలాగా అన్యమతానికి సంబంధించినటువంటి చాలా చాలా విషయాలు అందులో రాశారు కదా, మరి వాటిని తీసేయాలి కదా. మీరు ఆ రోజు మీకు వచ్చి మేము సవినీయంగా విన్నపం చేసుకున్నాం, వినతి పత్రం కూడా ఇచ్చాము అంటే, ఇది కంచి వాళ్ళు ఇచ్చారండి. అంటే దానికి సంబంధించి ఆలయానికి ఇది ఎవరో ఉంటారు కదా, ధర్మకర్తలు ఎవరు ఉంటారు కదా పెట్టిన వాళ్ళు వచ్చారు. ఆ రోజు వాళ్ళు 15 మంది వచ్చారు. అందులో కొంతమంది ఏదో లాయర్లు అని చెప్పేసి ఏదో వేరే నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా వచ్చి ఈ పుస్తకాన్ని రామస్వామి అనేటటువంటి పీఠాధిపతి అండి, ఆయన దత్తపీఠానికి సంబంధించిన ఆయన చదివారు, ఆయన ఎప్రూవల్ ఇచ్చారు, ఆయన ఎక్కడే ఉండేవారు, ఆయనకే రాలేదు దీంట్లో ఇది ఎంత తప్పు అని చెప్పేసి ఆయనకే అనిపించలేదు. ఇది కాకుండా వారు కంచికి పంపించారు, కంచి పరమాచార్యులు కూడా దాన్ని చూసి నువ్వు వేసుకో అన్నారు, అందుకని మేము వేసామండి. వాళ్ళకే లేని అభ్యంతరం అనేటటువంటి అంటే ఆ పదం కాదు కానీ ఇంచుమించు ఆ మీనింగ్ వచ్చేలాగా వాళ్ళు నన్ను అడిగారు, నీకేమైనా అభ్యంతరాలు ఉంటే కంచికి వెళ్ళి తేల్చుకో, మేమైతే ఈ పుస్తకాన్ని ఆపము అని చాలా క్లియర్ గా వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. సో దాంతో నాకు బాధ అనిపించింది, అరే ఇంత దారుణం ఉంది దీంట్లో, ఈ పుస్తకాల్లో ఇలా రాసి అక్కడికి వచ్చేటటువంటి భక్తుల్ని వెర్రోళ్ళు చేస్తున్నారు, భక్తి పేరుతో వచ్చేటటువంటి అమాయక ప్రజల్ని దోచుకుంటున్నారు అని నాకైతే అనిపించి, అప్పుడు నేను ఏం చేయాలనుకుంటుంటే గోవిందానంద సరస్వతి గారు ఇటు వస్తున్నారని తెలిసింది, విధుశేఖర్ భారతి గారు వాళ్ళు వస్తున్నారు. బట్ అక్కడికి వెళ్ళాలంటే ఒక వివాదంలోకి మరో వివాదం. ఇది యాక్చువల్ నాకు తెలియదు, బట్ వాళ్ళంతా ఇదంతా నాకు తెలియదు. విధుశేఖర భారతి స్వామి వారు అక్కడ దాకా వెళ్ళడానికి అయితే నాకున్న పరిచయాలు కానీ అది కానీ సరిపోలేదు. గోవిందరానంద గారు కూడా వస్తున్నారని తెలిస్తే మళ్ళీ నేను అటు వెళ్ళి వాళ్ళని అడిగితే వారు ఒక అరగంట సమయం అయితే మేము ఇవ్వగలుగుతాం, ఏంటి విషయం అంటే చెప్పాను, ఇలా మీరు ఒకసారి రండి అన్నారు. వెళ్ళిన తర్వాత అక్కడ కూర్చొని ఆయన ఎదురుకుండా విషయాలు అయితే పెట్టడం జరిగింది. ఆయన చూసిన వెంటనే అందులో ఉన్నటువంటి పేజీ చదవగానే ఆయన కోపం వచ్చి ఆ పేజీని చింపేశారు. ఆ చెంపడంతో రచ్చ మొదలైంది. ఇంకా అక్కడి నుంచి అది ఇక్కడి వరకు వచ్చింది. అంటే ఇక్కడ నాకు ఆలోచిస్తుంటే అర్థమవుతుంది ఏంటంటే, మన సనాతన ధర్మం ఈరోజు ఇంత దుస్థితిలో ఉండడానికి గల కారణం ఏమిటి అంటే, దుస్థితి అంటే దాన్ని ఎవరు ఏమీ చేయలేరు, ధర్మాన్ని ఎవరు ఏమీ చేయలేరు, కానీ ఆచరిస్తున్న మనమే పోతూ ఉంటాం. ఈ ప్రక్షిప్తాలు యథార్థం వదిలేసి వీళ్ళ పైత్యాన్ని యాడ్ చేసి మార్కెటింగ్ కోసమో లేకపోతే వీళ్ళు మతి చెడిపోయో మొత్తానికి ఇవన్నీ ఇంక్లూడ్ చేయటం వల్ల మన వాళ్ళని ఇంకా తొంగబెట్టడమే కాకుండా ఈ మత మార్పిళ్లకు లేకపోతే ఇతరత్ర మతపరమైన దాడులు మన సనాతన ధర్మం మీద జరగడానికి కారణమవుతున్నాయి. ఇది నాకు బాగా అర్థమవుతుంది. ఇది ఒకటే కాదు, చాలా సచ్చరిత్రల పేరిట వస్తున్నవన్నీ కూడా దుశ్చరిత్రలే, దుర్మార్గ చరిత్రలే. సచ్చరిత్రలు ఏంటంటే సాయిబాబా సత్యవ్రతము, సత్యనారాయణ వ్రతానికి టోటల్ డూప్లికేట్. సాయి గురువారం మహత్య వ్రతమో మంగళవారం ఏదో ఉంది. మీరు ఒక మాట అన్నారు నాకు, అది అక్కడ మీరు సాయిబాబా ఒకప్పుడు సాయిబాబా భక్తుడు అంటే ఇప్పుడు కాదా మీరు? అవును. ఎందుకు అలాగా? నేను 4 హారతులు చూడకుండా పాడతా, చాలా మంది ఆ గుళ్ళల్లో పురోహితులు కూడా నేను నేర్పించినటువంటి సందర్భాలు ఉన్నాయి ఆ పాడడం. మీరే కాదు, చాలా మంది హిందువులకి మిగతా శ్లోకాలు మంత్రాలు బేసిక్ గా భగవద్గీతలో 4 లైన్స్ వచ్చో లేదో తెలియదు, కానీ సాయిబాబా హారతుల్లో ఒక్క హారతనే వస్తుంది. సాయిబాబా అట్లా ఇంక్లూడ్ అయిపోయారు. సాయినాథ అని మొదలు పెట్టేవాళ్ళు. అంటే సాయిబాబాకి దీనికి ఏమైనా రిలేషన్ ఉందండి, శ్రీపాద శ్రీవల్లభకి? ఖచ్చితంగా ఉంది. అదే కదా యాక్చువల్ గా ఇందులో ఒక 317 పేజీ అనుకుంటా, ఆ స్వామి చింపేశారు దాన్ని. 315 పేజీ అండి. 15 పేజీ 45 అధ్యాయంలో 316, 17 పేజీల్లో ఒక అద్భుతం ఉంది. అంటే శ్రీపాద వల్లభుల వారికి యాక్చువల్ గా రామ్ అనేటటువంటిది అగ్నిబీజము సంథింగ్. ఈ అగ్నిబీజాన్ని హనుమంతుడు ఎప్పటి నుంచో పట్టించేస్తున్నాడు. సో ఆయన
అగ్నితత్వం ఎక్కువైపోయింది ఆయనలో. అది చల్లారాలి అంటే కనుక ఒక పని చేయి, నువ్వు రామనామం వదిలేసేయి. ఇప్పటిదాకా చేసింది చాలు, నువ్వు రామనామం వదిలేసి నీకొకటి చెప్తాను. అల్ అనగా శక్తి, అహ్ అనగా శాక్త అట. సో అల్లాహ్ అనేటటువంటి ఆ నామజపాన్ని నువ్వు అనుసరించు అంటే అప్పుడు వెంటనే అల్లా వాలికి అనాలండి అని ఆంజనేయ స్వామి అడిగాడట. అనగానే శ్రీపాదవల్లంకి వచ్చి ఆంజనేయ స్వామిని ఆలింగనం చేసుకుని, నువ్వు మామూలుగా కాదు, బుద్ధిమతం వరిష్టం అంటే ఇదే, అసలు అద్భుతంగా అన్నావు, ఎగ్జాక్ట్ అల్లా మాలిక్ అను అని చెప్పి వెంటనే కాలపురుషుని రమ్మనమని, ఇదిగో ఈ ఇతనికి పుస్తకంలో ఇది రాశారా? ఈ పుస్తకంలో రాసి ఉంది. అదే ఆ కదా, రాసిన దరిద్రుడు ఎవడండి? ఏం మల్లాది నీచకమైన వాడు? గోవింద దీక్షితులు అనేటటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ ఎవడండి? వ్యక్తి కూడా మరి వినండి ఆయన వినండి, నేను రెస్పెక్ట్ ఎవరికి ఎవడాడు? మల్లాది గోవింద దీక్షితులు అట, ఆయన భీమవరానికి సంబంధించిన వ్యక్తి. ఇప్పుడు ఆయనకి సంబంధించినటువంటి 36వ తరమో 37వ తరమో వీడు వాళ్ళ వంశీకులు కూడా ఉన్నారు. వాళ్ళే నా మీద యాక్చువల్ గా ఈ కేసులు పెడతాము లేకపోతే ఇంకోటి అని గొడవ దిగుతున్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళే. ఉమ్. అంటే సంవత్సరానికి 20 కోట్ల రూపాయల ఆదాయము ఆ శ్రీపాద శ్రీవల్లభ సంస్థానానికి వస్తుంది. సో అక్కడికి ఎంతో అమాయకంగా మహారాష్ట్ర నుంచి గాని కర్ణాటక నుంచి గాని, అసలు 2 తెలుగు రాష్ట్రాల్లో నలుమూలల నుంచి అదొక గొప్ప క్షేత్రం అని చెప్పి అక్కడికైతే వస్తున్నారు. ఆ క్షేత్రమే అవ్వచ్చు, బట్ శ్రీపాద వల్ల కూడా అక్కడ ఉండొచ్చు. నాకు ఆయనకి ప్రాబ్లం ఏం లేదు, నేను కూడా వెళ్తాను, నేను నమస్కారం చేసుకుంటాను, నాకు దాంతో కూడా ప్రాబ్లం లేదు. కాకపోతే ఇలాంటి దుర్మార్గమైనటువంటి రాతలు రాసినటువంటి ఈ పుస్తకాన్ని ప్రామాణిక గ్రంథం అని చెప్పి అక్కడ వారమో 10 రోజులు రూమ్ తీసుకుని అక్కడ కూర్చుని దీన్ని చదువుతున్నారు, పారాయణ చేస్తున్నారు. ఇది జస్ట్ ఒక పేజీలో ఉన్నటువంటి ఇది మొత్తం దాదాపుగా 338 పేజీల్లో, ప్రతి పేజీల్లో ఇలాంటి చెత్త ఈ పుస్తకం నిండా ఉంది. యాక్చువల్ పుస్తకాన్నే నాకు బ్యాన్ చేయాలి. మీరు నాకు గనక ఆ పుస్తకాన్ని నేను కొనలేను. నేను కొనడానికి నా ఇప్పుడు డబ్బులు వేస్ట్ చేయను. ఎందుకంటే మేమే దాన్ని ఆపాము, నా దగ్గర కూడా ఒక కాపీ ఉంది. ఆ, నాకు గనక బుక్ దొరికితే దాన్ని పోస్ట్ మార్టం మామూలుగా చేయను. రెండోది ఏంటంటే ఇక్కడ రామనామాన్ని పక్కన పెట్టేయమని హనుమంతుడు చెప్పడం. ఆ హనుమంతుడు రాసిన వాడి గోప పగలగొట్టేవాడు లేక ఇంకోటండి, మీరు ఇందాక సాయిబాబా అడిగారు కదా, దానికి లింక్ ఉంది. ఆ, ఇప్పుడు హనుమంతుడికి అల్లా మాలిక్ అని చెప్పేసి అనమని, కాలపురుషుడిని రమణమని, ఈయనకి నాథ అనే శబ్దాన్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఇక నుంచి ఇతను సాయినాథుడు అనే పేరుతోటి అక్కడ పుడతాడు షిరిడీలో. కాబట్టి ఈ హనుమంతుడే సాయిబాబా అవతారము అని శ్రీపాదవర్మ డిక్లేర్ చేస్తే ఆయనకి మళ్ళీ డౌట్ వస్తుంది. ఏమంటే నేను భారద్వాజస్సు గోత్రంలో పుట్టాలి కదా, మరి ఏంటిది మీరేమో మ్లేచ్చుల యొక్క ఇంట్లో పుట్టమంటారంటే, నువ్వేం కంగారు పడకు, నా గోత్రం ఉంది కదా, నా అంశ ఇక్కడ అయిపోయిన వెంటనే నీలోకి వచ్చి విలీనం అవుతుంది, సో నువ్వే దత్తాత్రేయుడు అయిపోతావు అని ఆయన ఒక వరం ఇచ్చినట్టుగా రాశాడు. అంటే షిరిడీలో సాయిబాబా, ఇక్కడ ఉండేటువంటి శ్రీపాద వాళ్ళు కూడా ఇద్దరు ఒకటే. మీరు ఇక్కడి నుంచి డబ్బులు ఖర్చు పెట్టుకుని షిరిడి దాకా వెళ్ళక్కర్లేదు, అదేదో పిఠాపురమే వచ్చేస్తే గొడవ వదిలిపోతుంది అనేటటువంటిది దీంట్లో అంతరార్థం. ఇంకో కొంతమంది పిచ్చోళ్ళు ఉన్నారండి, కంచిలో దక్షిణ పిఠాపురం అని ఒకటి కట్టారట. దక్షిణ పిఠాపురం అంటే ఉత్తర కాశీ దక్షిణ కాశీ ఉంటాయి కదా, కట్టారా? ఒకటి కట్టారు. ఈ అది కూడా దరిద్రం అంతా ఇంకొకటి ఒకవైపు జరుగుతోంది మనకు ఇదంతా తెలియకుండా. జరుగుతుంది. అంటే ఇదంతా కూడా నాకు కనబడింది ఏంటంటే ఒక రియల్ ఎస్టేట్ మాఫియా ఏదైతే ఉందో, ఈ రియల్ ఎస్టేట్ మాఫియా ఎక్కడ క్షేత్రం ఉంటే అక్కడ స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి ఇది ఎండోమెంట్స్ లోకి వచ్చింది. సో ఎండోమెంట్స్ లోకి వచ్చినా కూడా ఈ పుస్తకంలో ఎక్కడ కూడా ఈ శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం వారు అమ్ముతున్నట్టే ఉంది తప్ప ఎండోమెంట్ ముద్ర లేదు. ఈ కంచి పరమాచార్యులకి మేము చెప్పామంటే కంచి శ్రీముఖానికి సంబంధించినటువంటి ముందు ఆ ముద్ర ఉంటుంది, రాజముద్ర ఉంటుంది. ఆ రాజముద్ర లేదు. ఎవడి ఇష్టం వచ్చినట్టు వాడు, ఎవడి చేతికి ఏదొస్తే అది, ఆడు ఏది బుర్రకి తోస్తే అది. ఇంచుమించు దాంట్లో చింతామణి కథ ఉంది, భారతీయుడి కథ ఉంది, క్రియాయోగ ఒక యోగాత్మక సంబంధించింది ఉంది. ఇంకా వెంకటేశ్వర స్వామి నేనే అంటాడు ఆయన, అయ్యప్ప స్వామి కూడా ధర్మశాస్త్ర నేనే అంటాడు. అసలు మీరు ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళక్కర్లేదు, పిఠాపురం ఎవరది? వస్తే ఎవరంటాడు ఆయన? ఎవరంటాడు అలాగా? ఈ పుస్తకం రాసినటువంటి వ్యక్తి శ్రీపాద వల్లభుడితో చెప్పించాడు ఇవన్నీ. ఓకే. ఇంకో దుర్మార్గం, ఇప్పుడు నా మెడలో ఆ రాసిన వ్యక్తి బతుకున్నాడా? లేదండి, ఆయన ఆయన వెళ్ళిపోయాడు, బట్ ఆయన తాలూకా కొడుకులు వాళ్ళు ఉన్నారు. ఓకే. ఇప్పుడు నా మెడలో మీకు కనబడుతుందా స్పష్టంగా నరసింహస్వామి బెళ్ళి, ఇప్పటికి మామూలుగా వేసుకున్నాను. అంటే మనం గుండెల మీద ధరిస్తాం, నరసింహ అవతారం అంటే ఎంత గౌరవంగా చూస్తాం, భక్తితో పూజిస్తాం. అవును. ఇందులో చిత్రాడ అనేటువంటి ఊరు ఉందండి పిఠాపురం దగ్గర. ఆ చిత్రాడ అనేటటువంటి దానికి ఆ పేరు ఎలా వచ్చింది అని చెప్పే సొంపులో ఒక అద్భుతాన్ని కథ చెప్పాడు. ఏంటి చిత్తనాడ? చిత్రాడ ఆ, చిత్రమైనటువంటి విచిత్రం చేశాడట అక్కడ శ్రీపాద వల్లభుల వారు బాల్య దశలో ఉన్నప్పుడు, ఓకే. చిన్నప్పుడు. ఓకే. అక్కడ ఉండేటటువంటి ఎవరో వత్సవాయి నరసింహ వర్మ ఎవరో ఒక ఆయన ఉన్నాడు రాజుగారు, అంటే పిఠాపురం మహారాజా గారికి సంబంధించి వంశీకులు అనుకుంటున్నాను. ఉమ్. ఆయనకి ఒక విచిత్రం చూపిస్తాను నీకు, నరసింహ అవతారాన్ని ఎప్పుడైనా చూసావా అని అడిగాడు.
నరసింహావతారం చూడడం ఏంటి, మీరు పిల్లోళ్ళు మీరు ఎలా చూపిస్తారు అంటే, నా సంగతి నీకు తెలియదు, నీకు నిరూపిస్తానని చెప్పి అక్కడ ఉండేటటువంటి చెంచులు ఎవరో ఉంటే వాళ్ళు పిలిచారట. పిలిచి మీకు నరసింహమూర్తి గురించి తెలుసా అనగానే అందులో డైరెక్ట్ గా రాసి ఉంటారు వాడు వీడు అని. వాడు మాకెందుకు తెలియదు, మా తాలూకా అమ్మాయి చెంచులక్ష్మి మీద మనసు పడ్డాడు వాడు తెక్కరేకి ఇక్కడే అడవుల్లో తిరుగుతూ ఉంటాడు, ఏంటి అతనితో మీకు పని ఏంటి అంటే, అతన్ని ఇటు పట్టరండి అన్నారట. అనగానే చెంచులు అడవిలోకి వెళ్ళిపోయిన తర్వాత నరసింహ అవతారాన్ని పెడదక్కలు విరిచికట్టి ఇదే వర్డింగ్ తోటి ఉంటది 117వ పేజీ 116వ పేజీ ఈ పుస్తకంలో. పెడరెక్కలు నరసింహ అవతారానికి సంబంధించినటువంటి ఆయన్ని పెడరెక్కలు విరిచికట్టి శ్రీపాద వల్లభుడు కాళ్ళని పడేసిన తర్వాత ఆయన అడుగుతారు, ఏమయ్యా నువ్వేనా ప్రహ్లాదుడికి అభయం ఇచ్చింది అంటే, అవును నేనే అని ఉమ్మాని పలికారట. ఆ విచిత్రము, ఆ చిత్రాన్ని చూసినటువంటి చుట్టుపక్కల వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. అప్పుడు ఆ ఊరికి చిత్రాడ అనే పేరు వచ్చిందట. ఏమన్నా బాగుందా మీకు ఇది పారాయణ గ్రంథం అంటారా దీన్ని? ఇది పారాయణ గ్రంథంలో లేదు, ఇది చాలా పరమ దుర్మార్గం ఇది. ఎవరో కూడా దీన్ని ఒప్పుకోడు, నేను కూడా అందుకే ఒప్పుకోలేదు. నా మనస్సు నేను ఇప్పుడు రియలైజ్ అవుతున్నా, నాకు ఇన్ని డీటెయిల్డ్ పాయింట్స్ తెలియవండి, నరాలు తెగుతున్నాయి నాకు. అసలు ఎవడండి ఆ బోడిగాడు రాసింది? జస్ట్ 2 పేజీలు చదివాను. ఇప్పుడు కిందన భక్తులు మూఢ భక్తులు అంటారు, మీరు జస్ట్ 2 పేజీలు చదివి ఇది ఇలాగనే ఎలా డిసైడ్ చేస్తారు, మొత్తం గ్రంథం పారాయణ చేయాలి. అసలు 2 పేజీలకే మీకు ప్యాంట్లు తడిసిపోతున్నాయి. నేను మొత్తం గ్రంథం ప్రతి పేజీ చదివితే మామూలు పంచులు ఉడతాయి. నేను కూడా మీ కార్యక్రమంలో నేను కూడా భాగస్వామినండి, జాయిన్ అవుతాను. మేము మీ వెంట నడుస్తాం ఈ విషయంలో. థ్యాంక్ యూ అండి. ఇంకొకటి ఉంది ఇందులో, సాయిబాబాని సమర్థించుకోవడానికి కూడా ఒకటి రాశాడు. అదేంటంటే, ఒక మహా తపస్వి అయ్యి ఉండి అతను పాయింట్, సారీ ఫర్ దట్. ఇప్పుడు ఆంజనేయ స్వామియే సాయిబాబా అయ్యాడని చెప్పాడు కదా? అవును, అది కూడా ఈయన చెప్పాడు. ఆంజనేయ స్వామి సాయిబాబానా? సాయిబాబాగా ఆంజనేయ స్వామిని ఆజ్ఞాపించాడు ఈయన, సాయిబాబాగా నువ్వే జన్మించు అని. సో ఇప్పుడు సాయిబాబా అనేటటువంటి వ్యక్తి ఆంజనేయ స్వామి యొక్క అవతారం. చెప్పండి. అంటే ఒక అవతార పరిసమాప్తి అవ్వకుండా ఇంకొక అవతారం అనేది రాదు. అవును. సో దత్తాత్రేయుడు ఆల్రెడీ ఉన్నాడు కదా, ఇప్పటి నుంచో ఉన్నాడు. సో రకరకాలుగా అందరికీ కనబడుతూ ఉంటాడని చెప్తుంటారు. మళ్ళీ దత్తాత్రేయుడు మళ్ళీ ఇన్ని అవతారాలు ఎత్తడం అనేటటువంటిది ఒకటి నాకు అర్థం కాని ప్రశ్న. ఎందుకంటే దీంట్లో ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్ నాకు పెద్దగా లేదు కాబట్టి, ఎవరైనా తెలిసినటువంటి గురువులు కానీ ఎవరైనా చెప్పాలి దీని సమాధానం. సో అది చెప్పేంత ప్రజ్ఞాపాఠం వల్ల నాకు లేవు. దత్తాత్రేయుల వారి గురించి, శ్రీవల్లభుడు గురించి, వీరందరి గురించి మనం మాట్లాడట్లేదు, వారి కేంద్రంగా జరుగుతున్నటువంటి దుర్మార్గం గురించి. చెట్టు పేరు చెప్పుకుని ఈ యొక్క చెత్తకాయలు అమ్ముకుంటున్నటువంటి ఈ చెత్త వ్యాపారస్తుల గురించి నా ప్రాబ్లం. అంటే ఏ విధంగానైనా మార్కెట్ ని పెంచుకోవాలి, సాయిబాబా భక్తులు మిస్ అవ్వకూడదు. కుదిరితే ముస్లింలు కూడా, వీళ్ళు సెక్యులర్ మైండ్ కదా, సో ఇతర మతస్థులు కూడా ఇలాగే ఉంటారేమో అని చెప్పేసి ఆ మతస్థులు కూడా ఈ దత్తపీఠంకి వచ్చేయాలి. అంటే సాయిబాబా ముస్లిం కాబట్టి అందులో ఉండేటటువంటి వారు చేసినట్టు ప్రక్రియను సమర్థించడానికి కూడా మళ్ళీ ఒక పేజీ రాశాడు. అది ఎంత గొప్పగా ఉంటుందంటే, ఒక మహా తపస్వి అయ్యి అతను సద్గురు అయితే అతను గనక గోమాంసం తింటే గనక ఆ తిన్నటువంటి ఆ గోవు ఏదైతే ఉందో ఆ గోవుకి దాని సంతతికి కూడా ఉత్తమ జన్మలు కలుగుతాయట. ఇది కూడా ఉంది బుక్ లో, ఖచ్చితంగా ఉంది. నాకు అది చింపడంలో కాదండి, దాన్ని కాల్చిన తప్పులేదు కదండి. అదే కదా, మరి ఇప్పుడు ఆ చింపడం వల్ల దానికి ప్రాబ్లం వచ్చిందంట. మా గొప్పగా ఉన్నటువంటి మా దైవ గ్రంథాన్ని, అంటే ఇప్పుడు చూడండి కొంతమంది మత ఛాందస్వాదులు, పిచ్చోళ్ళు, మతమోఢ్యం కలిగినటువంటి మతోన్మాదులు ఉన్నారు కదా, వీళ్ళందరూ కూడా మతోన్మాదుల్లో తయారయ్యారు. ప్రశ్నించకూడదు, అందులో తప్పులు మంది, ఆ తప్పును తప్పులాగే అందరూ చదవాలి. సంఖ్య కూడా భారీగానే ఉంటుందా ఈ పిచ్చోళ్ళ సంఖ్య? కాదండి, వాళ్ళు అడిగేది ఏంటంటే 24 ఏళ్లగా ఉన్నది మీకు ఈ రోజు ఎందుకు తప్పు అనిపిస్తుంది అంటారు. అంటే 24 ఏళ్లగా మేము కళ్ళు మూసుకుని గుడ్డిగా వెళ్తున్నాము, ఇంకొక 40 ఏళ్ళు కూడా ఇలాగే వెళ్తాము అని క్లియర్ గా చెప్తున్నారు. ఈ మధ్య కొత్తగా మా ఏరియాలో వారాహి టిఫిన్స్ వచ్చిందండి. తర్వాత కొంచెం మెట్టెక్కి ఇంకోటి వారాహి వైన్స్ పెట్టాడు. ఈ బిజినెస్ బాగుందని ఒక ఇద్దరు వారాహి టెంపుల్స్ కట్టారు. సో ఆ వారాహి టెంపుల్ ఏంటంటే, పాపం పూజారి ఎవరు వచ్చి పెడితే ఏం ఉండదు, ఇల్లే మొత్తం ప్లాస్టిక్ బాటిల్లో ఉంటది, అది తీసుకెళ్లి పాలు తీసుకో వేసుకో అని వీళ్ళే చేసేస్తుంటారు. పట్టుచీరలు కట్టుకెళ్ళి వీళ్ళే పూజ చేసేస్తుంటారు. అసలు జనం వేలం ఎత్తి ఒక్కొక్కసారి అయితే రోజుకి 5,000 నుంచి 10,000 మంది దర్శించుకుంటున్నారు. ఆడికి వెళ్ళిన ప్రతి ఒక్కరికి కోరికలు నెరవేరిపోతున్నాయి. మరి ఎందుకు నెరవేరిపోతున్నాయి? ఇప్పుడు ఒక 500 మంది వచ్చారనుకోండి లైన్ లో, 500లో కనీసం ఒకళ్ళిద్దరికో కోరికలు నెరవేరుతాయి. ఆ నెరవేరిన వీళ్ళు ఏం చేస్తున్నారంటే రీల్స్ తీసి ఇన్స్టాలో పెడుతున్నారు. ఆ నెరవేరకుండా ఉన్న 498 మంది గురించి ఉండదు ఎక్కడ.
బట్ ఈ గొర్రెలన్నీ కూడా మళ్ళీ ఆ వీడియోలు వినేసి మళ్ళీ వెనకాల పరిగెడతా ఉంటాయి. సో సహజంగా ప్రతి మనిషికి కొన్ని కోరికలు నెరవేరితే కొన్ని నెరవేరు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే వారాహి పూజ చేశారో అక్కడి నుంచి మొదలైంది. అంటే ఇది ఒక కొత్త ట్రెండ్. ఇప్పుడు ఇప్పుడు శ్రీపాద శ్రీవల్లభుడు కాంట్రవర్సీ కాదు, ఆయన అవతార పురుషుడే, కానీ ఆయన పేరు చెప్పుకొని ఇదంతా జరిగింది. జరుగుతుంది. తప్పుగా ప్రక్షిప్తాలు పెడుతూ వ్యాపారం కోసం. అదే అలాగే పక్కన పవన్ కళ్యాణ్ గారు ఒక సదుద్దేశంతో వారాహి మాతను ఆయన నమ్ముకున్నారు, లోక కళ్యాణం కోసం ఆయన పాటుపడ్డారు, అవును. లేదా ఆయన కళ్యాణం కోసం అనుకోండి ఏదో అవును. చేశారు. కానీ ఆయనలో దీని కేంద్రంగా ఏదో వ్యాపారం జరగాలి లేకపోతే ఇంకేదో దుర్మార్గం జరగాలని అనుకోలేదు కదా, కానీ ఇప్పుడు అది జరుగుతాం. అంటే కాదండి, వారాహి అనేటటువంటిది చెయ్యడానికి ఇప్పుడు కాశీలో ఆవిడ క్షేత్రపాలకురాలు సంథింగ్ అక్కడ కాశీలో ఉందని చెప్పేసి విన్నాను. అవును, క్షేత్రపాలకుడు. ఇవన్నీ గుప్త విద్యలు కొన్ని ఉంటాయి, బహిరంగంగా చేయకూడదు. సో ఆ రోజు కాశీలో మనకి 5 to 7 అనండి దర్శనం, మహా అయితే ఇంకో 1 hour. మరలా కేవలం ఒకే ఒక్క పూజారి ఉంటాడు, అతడే అక్కడ భూగర్భంలో ఉంటారు. ఆవిడ చాలా నిష్ఠతో ఉంటారు. అసలు గొప్ప కండిషనల్ గా ఉంటుంది అక్కడ, చాలా కండిషనల్ గా ఉంటుంది. నాకు నిష్ఠ ఏం లేదండి. మేము డైరెక్ట్ గా వెళ్ళిపోతాము, ఆవిడ కాళ్ళు పట్టుకు లాగేస్తాము, నెత్తి పట్టుకు లాగేస్తాం, ఆ నెత్తి మీద మనకి ఇష్టం వచ్చినవి పోసేస్తాము. ఏం చేసినా పాపం ఆవిడ మాత్రం అందరికీ వచ్చి కళల్లో కనబడుతూ ఉంటది. అదేమిటో నాకైతే అర్థం కాదు. ఇప్పుడు ఋషులు, మహా సప్త ఋషులే కొన్ని వందల వేల సంవత్సరాలు తపస్సు చేస్తే తప్ప అమ్మవారి దర్శనం అవ్వలేదు. అంటే వీళ్ళ వాపును చూసి బలుపు అనుకున్నట్లుగా భ్రమలను చూసి కలలు అనుకుంటున్నారు వీళ్ళు. అంటే ఇవంతా కూడా అంటే స్కిజోఫీనియా అని ఒక మానసిక వ్యాధి ఉంటుందండి. వాళ్ళకి ఏంటంటే అమ్మవారు కనబడినట్టు, మాట్లాడినట్టు ఈ హాల్యూసినేషన్స్ వస్తాయి. ఇది స్కిజోఫీనియా అనేటటువంటి దాంట్లో ఇది ఫస్ట్ స్టేజ్. ఇంకా సెకండ్, థర్డ్ వేరే అంటే వేరేగా మన ఉంటాయి. హిందువుల్లో ఇలాంటి వాళ్ళు లేరు అనుకున్నాం, కానీ కేవలం ఇతర మతాల్లోనే ఎక్కువ కనిపిస్తారు ఈ టైప్ ఆఫ్ వ్యాధితో బాధపడిన ఇలా ఊగిపోతూ ఉంటారు కదా. అంటే సో వీళ్ళందరూ అట్లా కూడా అంటే భక్తుల యొక్క మనస్సుతోటి వాళ్ళకు ఉండేటటువంటి నమ్మకంతోటి ఆటలు ఆడుకుంటూ వ్యాపారం చేస్తున్నారు. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు కొత్త ట్రెండ్ వారాహి. అంటే మొన్నటి వరకు అరుణాచలం ఒక పెద్ద ఆయన ఉన్నారు, నామం పెట్టుకుని ఉంటారు కదా. ఆయనకి ఏంటంటే ఊళ్ళో తిరిగేటటువంటి ప్రతి పిచ్చోళ్ళలోనూ ఒక అవధూత కనబడతాడు. బట్ వారికి నేను సవినయంగా మీ యొక్క భరతవర్ష ఛానల్ సాక్షిగా ఒకటి కోరుకుంటాను సార్, నండూరి గారు. ఒకసారి చూడండి సార్, నాలో కూడా ఒక అవతార పురుషుడు ఉన్నాడు. సో నేను కూడా ఒక అవతార పురుషుడు అన్నటువంటి నమ్మకం నాకు కూడా ఉంది. ఒకసారి మీరు కూడా చూసి నేను అవతార పురుషుడినో కాదు ఒకసారి డిక్లేర్ చేయాలి. నా ఎదురుగుండా వచ్చి మీరు కూడా కూర్చుంటే ఖచ్చితంగా మీకు కూడా అనుభూతులు వస్తాయి, మనసు ప్రశాంతంగా వస్తుంది, మీకు కూడా ఛానల్లో సిద్ధి కలుగుతుంది అని భరతవర్ష సాక్షిగా నేనైతే చెప్తున్నాను. కాబట్టి ఎవరైనా కావాలనుకుంటే వచ్చి నన్ను కూడా పరీక్ష చేసుకోవచ్చు. మీకు కూడా నేను కూడా వరాలు ఇవ్వగలుగుతాను, అనుగ్రహిస్తాను. ఈ సమస్య ఎలా ఉందంటే చాలా జటిలంగా ఉందండి. మన వాళ్ళే మతి స్థిమితం మన లేనట్టు ప్రవచన నేను ఎందుకు అవ్వకూడదు సార్? నేను ఎందుకు అవ్వకూడదు? అవధూతనే. నేను కూడా అవధూతనే. నేను డిక్లేర్ చేస్తున్నాను, వాళ్ళు చేయలేదు. నేను పబ్లిక్ గా డిక్లేర్ చేస్తున్నాను, నేనే అవధూత, నేనే సాయిబాబా, నేను ఒక దత్తావతారం. యూ హ్యావ్ దట్ రైట్ అండి. మిమ్మల్ని నమ్మిన వాళ్ళు భక్తులు అవుతారు, మీరు దేవుడు అవుతారు. దాన్ని కాదనలేదు ఎవరు, ఎవరైతే కాదనలేరు ఎవరు. ఇంటర్వ్యూ చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా శుభాలు చేకూరి, వాళ్ళందరికీ కూడా ఇల్లంటే కూడా ఐశ్వర్యంతో నిండిపోవాలని, సకల శుభాలు జరగాలని కోరి ప్రార్థిస్తున్నాను. అందరినీ ఆశీర్వదిస్తున్నాను. లాంగ్ బ్యాక్ నేను కూడా నా కొంతమంది బలవంతం చేయడంతో గుర్తుపెట్టేశారు నన్ను కూడా, నన్ను 12వ అవతారం అనేసారు. నేనేం చేయలేను. నాకు తెలుసు మీరు రెండో రాకడ, మీరు సీక్రెట్ రివీల్ అయిపోయిన తర్వాత నేనేం చేయలేను. సో ఇప్పుడు ఏంటంటే ఏదేమైనా కూడా అవతార లక్షణాలు అలా ప్రదర్శిస్తూ మహిమల్ని అలా దాచుకుంటూ ఉన్నాం. సరే మీరు మీ మహిమల్ని ఇప్పుడు చూపిస్తున్నారులేండి. అనే సీరియస్ నోట్ అండి, ఇది కొంచెం అంటే మన వాళ్ళే విమర్శిస్తేనేమో మన వాళ్ళే ఫీల్ అవుతారు. గౌరవనీయులే, అందరూ కూడా గౌరవనీయులే, ఎవరు ఏమీ తక్కువ నిష్ఠాగరిష్ఠులు ఏం కాదు. అందరూ పూజలు పునస్కారాలు చేస్తారు, ఆహార నియమాలు పాటిస్తారు, అనకుండా ఉండలేము. ఎందుకంటే ఇప్పుడు చూడండి, శ్రీపాద శ్రీవల్లభుడి చరిత్ర ఒక్కటి మీరు చెప్తుంటే వింటుంటే నాకు మెంటల్ ఎక్కేస్తాం. అది చదివి గుడ్డిగా నమ్మి ఫాలో అవుతున్న వాళ్ళు ఎంతమంది భారతదేశానికి అండ్ హిందూ ధర్మానికి ఎగనిస్ట్ గా మారుతున్నారు. రాముడికి ఎగనిస్ట్ గా ఎవరైతే మారుతాడో వాడు భారతీయుడే కాదు నా దృష్టిలో. కానీ ఈ రోజు బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి దానికి ఈ షిరిడి సాయిబాబా భక్తులు ఏం చెప్తారు? అక్కడ అల్లా పేరుతోటి చంపేస్తున్నారు, అల్లాని నమ్మలేదని చంపేస్తున్నారు. సో వీళ్ళందరూ ఇక్కడికి వెళ్ళి మేము సాయిబాబా భక్తులు అండి అని చెప్తే వాళ్ళు ఊరుకుంటారా? వీళ్ళని కూడా వేసేస్తారు. వాళ్ళని హిందువులుగానే పరిగణించి వాటర్లో వేసేస్తారు, కానీ అంతే. అలాగే ఉండదు. జాలి, దయ, కరుణ అలాంటివి ఉండవు. అదే వాళ్ళ మీద సాఫ్ట్ కార్నర్ రావడానికి చేసినటువంటి కుతంత్రం ఇదంతా కూడా. ఓ విధంగా చెప్పాలంటే వీళ్ళందరూ కూడా
మనం లవ్ జిహాద్ చూసాము, రకరకాల ఆహార జిహాద్ చూసాము. ఇది స్పిరిచువల్ జిహాద్. ఒక సాయిబాబా పేరుతో అవ్వచ్చు, మిగతా శ్రీపాద వల్లభుడి పేరుతో అవ్వచ్చు, చేస్తున్నటువంటి స్పిరిచువల్ జిహాద్ ఇది. అవునండి. చాలా చాలా సున్నితమైనటువంటి సమస్య ఇది. అవును. మనలాంటి వాళ్ళని ప్రశ్నిస్తే తప్పకుండా మనమే ముందుగా శత్రువులం అవుతాం. బట్ కాలగమనంలో మనం చేసే ఈ ప్రయత్నం ఏదైతే ఉందో దాని ఫలితాలు తెలుస్తాయి. దిక్కుమాలిన దరిద్రం ఏంటంటే యాక్చువల్ గా గుళ్ళల్లో పూజారులు కూడా బ్రాహ్మలే, అష్టోత్తరాలు చదువుతుంటారు, అభిషేకాలు చేస్తుంటారు. వాళ్ళకి మనసులో ఒక్కసారి మీరందరూ ప్రశ్న వేసుకోండి, నిజంగా ఈ అష్టోత్తరాలు శతసహస్రనామాలు అంతా కూడా ఋషులు ఇచ్చినటువంటి మంత్రాలా ఇవన్నీ? ఎవరిచ్చారు మీకు ఎలా చెయ్యాలి అని ఒక్కసారి మీరు అది చేసేటప్పుడు, అభిషేకం చేసేటప్పుడు, పూజ చేసేటప్పుడు ఒక్కసారి మనసులో మీకు మీరు ప్రశ్న వేసుకోండి. చాలు, మీకు కరెక్ట్ అనిపిస్తే చెయ్యండి. ఎన్నో ఆలయాల్లో శాస్త్రోక్తం అనేది పోయిందండి. శాస్త్రపరంగా జరగాలి. ఆలయాల ప్రతిష్టనే జరగట్లేదు. నిర్మాణాలు జరగట్లేదు. విగ్రహ ప్రతిష్టలు ఇప్పుడు కామెడీ అయిపోయింది. ఎక్కడ పడితే అక్కడ అనకూడదు మరి. సిమెంట్ పోసి ఒక విగ్రహాన్ని పెట్టేస్తే ప్రతిష్ట అనేసుకుంటున్నారు జనాలు. ముఖ్యంగా షిరిడీ సంస్థానం వాళ్ళు దీన్ని తీసుకొచ్చారు ఎక్కువగా. అవును. వీటన్నిటిని మనం ఎక్కడో ఒక చోట అడ్డుకట్ట వేయాలి. ఒక నియంత్రణ, ఒక క్రమశిక్షణ అనేది ఉండాలి. విపరీతమైన స్వేచ్ఛ కూడా ఏ ధర్మానికి, ఏ దేశానికి మంచిది కాదు. అందులో భాగంగా మీరు శ్రీపాద శ్రీవల్లభుడి చరిత్ర పైన ఆ పుస్తకం మీద చేస్తున్న పోరాటం మాత్రం ప్రశంసనీయమైంది. అండ్ దానికి సంబంధించిన ఆ సంస్థానం వాళ్ళు స్పందించాలి మానవతా దృక్పథంతో, ధర్మం పట్ల నిష్ఠతో. లేదు మీ పైన ఎగనిస్ట్ గా వెళ్తామంటే వాళ్ళంత మూర్ఖులు ఇంకొకరు లేరు. లేదు, వాళ్ళు ఇప్పుడు ఏంటంటే నేనేదో ఆశించానని, డబ్బులు అడిగితే ఇవ్వలేదు, అందుకని నేను ఇవన్నీ ప్రచారం చేస్తున్నానని ఒక రూమర్ అయితే క్రియేట్ చేశారు. బట్ ఓపెన్ ఛాలెంజ్, నా అకౌంట్ డీటెయిల్స్ కావాలంటే చెప్తాను, ఎవడెవడు ఎంత వేసాడో కూడా చూసుకోవచ్చు. అందులో నింద వేయడం చాలా, నింద అనేది ఎలాగైనా వేసేస్తారులేండి. మీకు అంత కర్మ పట్టలేదు. అండ్ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఫీల్డ్ లో ఉన్నారో మాకు తెలుసు. అండ్ ఆ వచ్చి ఆ చాలీ చాలని జీతాలతోనే మీరు మీ వృత్తి పట్ల నిబద్ధతతో పనిచేస్తున్నారు. అది లోకానికి మిమ్మల్ని దగ్గరగా ఫాలో అవుతున్న వాళ్ళకి తెలుసు. సరే, వాళ్ళ బురద చల్లే కార్యక్రమము వాళ్ళు చేసుకునే, కానీ ఈ పోరాటాన్ని మాత్రం ఉధృతం చేయాల్సిన అవసరం అయితే ఉంది. అవునండి. అంటే ఇది మీలాంటి వారు సహకరిస్తే, ఎందుకంటే నాది చిన్న వాయిస్, చిన్న ఛానల్ కాబట్టి అది కొంతవరకే జనాల్లోకి అయితే రీచ్ అయింది. కాకపోతే మీరు రైట్ చేస్తున్న వాయిస్ లో ధర్మం ఉందా లేదా అనేది ఇంపార్టెంట్. దానికి పరిమాణం లేదు. సో దాంతో మేము నడవకపోతే మాకు పాపం, నా దృష్టిలో. అంటే నాకు చాలా మంది ఏమనుకుంటున్నారంటే నేనేదో శ్రీపాద వల్లభుడికి వ్యతిరేకము, దత్త సాంప్రదాయానికి వ్యతిరేకం అనుకుంటున్నారు. నేను శ్రీపాద వల్లభుడికి ఏమాత్రం వ్యతిరేకత కాదు. ఎందుకంటే ఆ ఆలయానికి వెళ్ళి ప్రతి గురువారము నమస్కారం చేసి దండం పెట్టుకుని అక్కడ ఏదో అర్చన పూజ చేయించుకునేటటువంటి భక్తుల్లో నేను కూడా ఒకడిని. కాకపోతే నేను అభిమానించి, నేను అత్రేస్ గోత్రీకుడు. సో మాకు అంటే దాని ప్రకారం ఏంటంటే అత్రి మహర్షికి సంబంధించినటువంటి వారు. మా ఇంటి పేరు ఆకొండి. ఆకొండి అంటే అత్రి మహర్షి కొండికలు కొడుకులు. సో అంటే మేము ఆ వంశం నుంచి వచ్చిన వాళ్ళం అనేటువంటి ఒక చిన్న ఫీలింగ్. అది నిజమో అబద్ధమో నాకు తెలియదు. ఇప్పుడు నేను మళ్ళీ డిఎన్ఏ టెస్ట్ చేస్తా అంటే నేను చెప్పలేను కానీ, బట్ మాకుండే ఫీలింగ్ నేను అలాగే అభిమానిస్తాను. అలాంటిది మేము కొలిచేటటువంటి దైవం మీద ఏంటిది? మేము నిత్యం నమస్కారం చేసుకున్నటువంటి దత్తాత్రేయుడు వచ్చి అల్లా మాలిక్ అని ఈలి చెప్పడం ఏంది? అసలు నాకు మతిపోయింది. ఫస్ట్ నాకు కోపం ఇప్పుడు వచ్చినటువంటి ఇప్పుడు లేని అల్లోపనిషత్తుని క్రియేట్ చేశారు. అవును. లేని అల్లోపనిషత్తుని క్రియేట్ చేశారు. వేదాలని వక్రీకరించి మీనింగ్స్ మార్చేసి అవును. ప్రవచనాలు చెప్తూ ఉన్నారు. ప్రవక్తలు అయిపోయి అవును. శ్రీరామ రాజు సిరాజు రెహమాన్ లైమరి అంటే ఒక అబద్ధాలతో వాళ్ళ మతాన్ని వాళ్ళు ముందు తీసుకువెళ్తున్న తరుణంలో ఇప్పుడు ఈ చరిత్ర కనుక తెలిస్తే ఫలానా శ్రీపాద శ్రీవల్లభుడి చరిత్రలో ఫలానా 999 పేజీలో 5వ లైన్లో ఇలా ఉంది అని చెప్తే గొప్ప సాక్ష్యం అయిపోద్ది వాళ్ళకి. ఇప్పుడు ఇది చెప్పినా చెప్పకపోయినా ఇది ఓపెన్ సీక్రెట్. మంచి పాయింట్ చెప్పారు. ఇప్పుడు ఆ సిరాజుద్దీన్, అతను ఆ రెహమానా, సిరాజ్ రెహమాన్ ఎవరు ఉంటాడు, ఇప్పుడు ఆయన కూడా దీన్ని తీసుకుని ఇదిగో మీ చరిత్రలోనే రాసి ఉంది, అల్లా యొక్క ఇదే అల్లా నామాన్ని హనుమంతురెడ్డి చెప్పించాడు, నీకు వచ్చే నష్టం ఏంటి, డైరెక్ట్ గా అల్లాని పట్టుకో, ఇవన్నీ లీగల్లీ దే వదిలేసి. ఆర్ స్ట్రాంగ్ అండి. ఇక్కడ మనం అబ్జెక్ట్ చేయడానికి లేదు. పుస్తకం ఆధారం కదా, వాళ్ళు చెప్పుకోవచ్చు. అంతే కదా. రేపు అన్న రోజున వక్ఫ్ బోర్డు కూడా క్లెయిమ్ చేస్తారు, ఆ ఆలయం మాదే అంటాడు, షిరిడి మాదే అంటాడు. ఇది ఒక మంచి ఐడియా మీరు ఇస్తున్నట్టు ఉన్నారు. ఇవ్వండి. ఆ బిల్ అమెండ్మెంట్ అయ్యే లోపల ఇంకెన్ని ఐడియాలు ఇస్తారో ఇవ్వండి మీరు. అదే మొత్తం మొత్తం షిరిడి సంబంధించి ఎవడెవడైతే ఇప్పుడు గుళ్ళు కట్టుకున్నారో మొత్తం అవన్నీ కూడా మాయే అంటారు. ఏం చేస్తారు వీళ్ళు? ఎందుకంటే నిజంగానే అది ఒక పాసిబిలిటీ ఉంది. అంతే. వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడానికి. ఎందుకంటే వాళ్ళకున్న రూల్స్ ప్రకారం అతడు ముస్లిం అయితే చాలు కదా. అంటే ఆ ఓనర్, ప్రాపర్టీ ఓనర్ ముస్లిం అయితే చాలు.
ఇప్పుడు ఏదైతే ఉందో ఈ లవ్ జిహాద్కి మెయిన్ మూల కేంద్రం ఈ గుళ్ళే. ఉమ్. ఏ ఎందుకంటే గుళ్ళు అది ఇలాంటి గుళ్ళు సాయిబాబా అవ్వచ్చు, ఇప్పుడు శ్రీపాద కూడా స్టార్ట్ అవుతుంది. అంటే అక్కడికి వచ్చిన హిందువులు తర్వాత హిందూ హిందూ అమ్మాయిలందరూ కూడా భక్తితో వెళ్తారు బాబా గారి దగ్గర. ఉంటారు. ఇప్పుడు ఆయనే కానీ అన్నాడు, నువ్వు వచ్చి వీళ్ళని ట్రాప్ లో అంటావు పెట్టడానికి వాళ్ళు వస్తారు. అంతే. ఆయనే అన్నాడు కదా ఆ శబ్దం ఆ నామాన్ని, నువ్వు కూడా అంటే వచ్చిన నష్టం ఉంది. అంటే ఈజీ కదా. అదే అప్పుడు ఆయన మీద భక్తి ఉంది కాబట్టి ఆటోమేటిక్ ఇది కూడా వింటారు. చాలా అర్థం కావట్లేదు ఏం చేయాలో. మనం సో ఏం లేదు సార్, ఎనీవేస్, బాంబుకున్న పిన్ను పీకేసి జేబులో పెట్టుకుని కూర్చున్నాం మనం అంతే. అవునండి. నేను ఏం చెప్తున్నానంటే, ఒక పిన్ను పీకేసి జేబులో పెట్టుకున్నారు, జాగ్రత్తగా చూసుకోండి, నువ్వే కాదు నీతో పాటు మేము కూడా పోతాము మారకపోతే అని చెప్తున్నారు. ఆ చెప్పడం అనేటప్పుడు తప్పు అయిపోయింది, తీసుకోలేకపోతున్నారు. దీంట్లోకి వివాదాస్పద గోవిందానంద స్వామి వారు కూడా వచ్చారు కదా. అవును. వివాదాస్పదని ఎందుకన్నానంటే మనందరికీ అది- తెలిసిన విషయమే, దాని గురించి మనం మాట్లాడేంత వాళ్ళం కాదు కాబట్టి నేను మాట్లాడటం లేదు. అవును. సో వారు కూడా ఈ శ్రీపాద శ్రీవల్లభుడి చరిత్రను చించారు, ఎందుకంటే అది ప్రక్షిప్తం కాబట్టి. అంటే ఇప్పుడు దాన్ని దాన్ని ఏం చేశారంటే, వీళ్ళు అది వదిలేశారు. వదిలేసి ఉమ్, ఆయన మీద ఏముందో కాంట్రవర్సీ వెతికారు. ఉమ్. వెతికి శృంగేరికి సంబంధించినటువంటి వారిని ఈయన ఏదో అన్నారు అన్నదాన్ని పెద్దది చేసి, ఈ ఉమ్. వివాదం పక్కకి వెళ్ళిపోయి దాన్ని తెర మీద తీసుకొచ్చారు. అసలు ఇంత కాన్స్పిరసీ ఏంట్రా బాబు అనిపించింది నాకు. ఎందుకంటే అది నా ఛానల్లో మాట్లాడలేదు ఆయన. లేదా శృంగేరి వారి ప్యారలల్ గా నడుస్తుందండి, మీ దగ్గరకు అవును, వచ్చినప్పటికే ఇది ఉంది, అది అది రెండు ఒకేసారి ఒక చోట కలిసాయి అంతే. ఎస్కలేట్ అయిపోయింది దాని మీద. అంటే ఇప్పుడు వీళ్ళు అవును. కూడా ఏమంటారంటే, ఆ స్వామీజీ గారు కరెక్ట్ కాదట కదా. అంటే ఇప్పుడు స్వామీజీ గారు కరెక్ట్ అవునా కాదు, అసలు నీ పుస్తకంలో తప్పు ఉందా లేదా అన్నది పాయింట్. అదే అర్థమైంది. అదే అది వదిలేశారు. ఆ స్వామీజీ గారు కరెక్ట్ కాదు కాబట్టి ఆయన చెప్పింది కరెక్ట్, చింపడం కరెక్ట్ కాదు అన్న మీనింగ్ లో తీసుకొస్తున్నారు. ఆయన అలాగా చెప్తూ వాళ్ళని వాళ్ళు కవర్ చేసుకు. అంటే ఒక సన్యాసి రోజుకి కనీసం ఆ, పొద్దున్న ఒక 10,000, మధ్యాహ్నం ఒక 10,000, సాయంత్రం ఒక 10,000 గాయత్రి జపం చెయ్యాలి. రకరకాల నియమనిష్టలు ఉండాలి. చన్నీళ్ళతో స్నానం చేయాలి. నేల మీద పడుకోవాలి. వాళ్ళు పరుపులు అవి వేసుకోరు. ఆ దండం పట్టుకుని దాదాపు ఒక 8 నుంచి 10 గంటలు వాళ్ళు సాధనలోనే ఉంటారు. అలాంటి సన్యాసి ఎలా ఉండాలో, ఆ సన్యాసి ఏం చేయాలో వీళ్ళు డిసైడ్ చేస్తుంటారు. వాళ్ళు చెప్పింది కరెక్టా కాదా డిసైడ్ చేయడానికి మనం ఎవరు. నాకు విధుశేఖర భారతి గారికి సాష్టాంగ దండ ప్రణామాలు, గోవిందానంద సరస్వతి గారికి కూడా ప్రణామాలు. ఎవరైతే వాళ్ళలో వాళ్ళకి పెడుతున్నటువంటి వేద పండితులు ఎవరు ఉన్నారో వారికి కూడా నా ప్రణామాలు. స్థాయి కాదు నేను వాళ్ళకి చెప్పడానికి, కానీ నేను వాళ్ళు చెప్తే వినడమే తప్ప తిరిగి వాళ్ళని ప్రశ్నించి వాళ్ళు ఏదో ఇరుకుని పెట్టేటటువంటి స్థాయి నాది కాదు కాబట్టి నేను సరే అది చేయలేదు. మన మన ఇంటి గొడవ, అది మనం చూసుకుంటాంలేండి. అది మనకి ఎవడో బయట వాడు వచ్చి మనకి చెప్పాల్సిన అవసరం లేదు. మెయిన్లీ దీన్ని బేస్ చేసుకుని కొంతమంది మళ్ళీ విధర్మీయులు రెచ్చిపోతూ ఉంటారు, మీలో మీకు లేదని చెప్పేసి. అంటే నేను ఏదో ఒక సైడ్ తీసుకున్నాను అనుకుంటున్నాను, బట్ నేను ఏ సైడ్ తీసుకోలేదు. నాకు అన్ని అవును, మీరు సైడ్లు. ఆ సన్యాస నియమానికి సన్యాసులకి మీరు రెస్పెక్ట్ ఇచ్చారు, కానీ ఎక్కడ కూడా మీరు స్టాండ్ తీసుకున్నట్టు అనిపించలేదు నాకు కూడా. నేను ఒకే ఒక్కడిని అయితే వ్యతిరేకించాను. ఆ ఒక్కడెవడో మీకు తెలుసు. అదే ఇప్పుడు అదే ఆ పాయింట్ దగ్గర వస్తున్నాను. మన సనాతన ట్రావెలర్ బ్రదరు ఆయన కూడా తన శక్తి మేర ఇన్స్టాగ్రామ్ ఖాతాలో కానీ యూట్యూబ్లో కానీ వివిధ ఇంటర్వ్యూలు ఇవ్వటం కానీ చేస్తున్నాడు. చెయ్యట్లేదు అని కాదు, ఆ ధర్మం కోసం ఎంతో కొంత తన స్టైల్లో పరితపిస్తున్నాడు. అక్కడికి అతనికి మీకు ఎలా క్లాష్ వచ్చింది అసలు? అంటే యాక్చువల్ గా అతను ఆ, ఒక వీడియో పెట్టాడు. రేపు ఆ బోడిగుండిగాడు ఎవడైతే ఉన్నాడో ఆ సన్నాసి వాడి మీద నేను ఒక వీడియో చేస్తున్నాను. ఒరే నీ పని అయిపోయింది, నువ్వు ప్యాకప్ అనేటటువంటి దాంతో ఇలాంటి లాంగ్వేజ్ తోటి ఒక వీడియో పెట్టాడు. నేను యాక్చువల్గా అతను ఫాలోవర్ని. నేను కూడా చూసాను. అతను అడ్మైర్ చేసినటువంటి వ్యక్తుల్లో నేను కూడా ఒకడిని. బట్ అది చూసినంటే నాకు బాధ అనిపించింది. నేను అంటే అతనికి, అంటే నాకు డైరెక్ట్ గా పరిచయం లేకపోయినా కొంతమంది తెలిసిన వారి ద్వారా అతనికి ఒక మెసేజ్ పెట్టమని రిక్వెస్ట్ చేశాను. ఏంటంటే మనలో మనం ఇలా అనుకోకూడదు, ఆయన యతి సన్యాసి. సో ఇప్పుడు ఆయనకి శృంగేరి వారికి ఏదో గొడవలు అయితే ఉండొచ్చు, మనకెందుకు అది. నువ్వెందుకే మధ్యలో నోరు పారేసుకుంటున్నావు, దానివల్ల ఇబ్బంది కలుగుతుంది, తప్పు నువ్వు అలా అనడం వద్దు అని చెప్పించాను. చెప్పిస్తే కొన్ని రకాలైనటువంటి లాంగ్వేజ్ బ్యాడ్ వర్డ్స్ ఉపయోగిస్తూ మనకు ఒక రిప్లై వచ్చింది. అవునా ఆ రిప్లై మీకా? వచ్చినప్పుడు అంటే నాకు ఇండైరెక్ట్ గా, నాకు డైరెక్ట్ గా అయితే కాదు, బట్ ఆడెవడు అడగడానికి లేకపోతే ఇంకోటి నా ఇష్టం నేను చేస్తా అనేటటువంటి ఇదిలో వస్తే నేను ఒక కౌంటర్ గా ఒక వీడియో చేశాను. ఇఫ్ దట్ సో ఈస్ అక్కడ ట్రూ, స్టార్ట్ ఇఫ్ దట్ ఈస్ ట్రూ అబ్జెక్షనబుల్ అండి. ఒకవేళ మనలో అయింది. మనం అడిగినప్పుడు ఏదైనా అబ్జెక్ట్ చేసి ఇలా చేయకూడదు, లేకపోతే కాసేపు ఆగాలి అని మనం ఎవరికైనా చెప్పినప్పుడు మన వాళ్ళకి నువ్వెవడో చెప్పడానికి అనకూడదు. ఒకవేళ అనుంటే మాత్రం తప్పే. ఇంకోటి నేను నా పర్సనల్ గా నేను చెప్పలేదు కదా. అవును. ధర్మం గురించి అతను పోరాడుతున్నాడు కాబట్టి
ఆ స్థాయి ఇంకొక సన్యాసిని అనడానికి మన స్థాయి సరిపోదు అనేటటువంటిదే నేను చెప్పాను మీ యాక్చువల్గా. పాయింట్ అది. ఉమ్. సో నువ్వు ధర్మం కోసం వెళ్తున్నావు, నేను ధర్మం కోసం వెళ్తున్నప్పుడు మనము ఇంకొకళ్ళు ఉన్నటువంటి అలాంటి ఎతుల గురించి మనం మాట్లాడకూడదు. అంటే నేను దానికి ఆయన ప్రొఫైల్ ఫాలో అవుతానండి. నాకేమి చిన్న పెద్ద అలాంటి ఈ బేస్డ్ ఆన్ ద నెంబర్స్ నేను ఒకరికి రెస్పెక్ట్ ఇవ్వటం, ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉంటే ఎక్కువ రెస్పెక్ట్ అలాంటిది ఏమి ఉండదండి. నాకు బయట చాలా అసలు ఇష్టం. ఉండకూడదు నిజం చెప్పాలంటే. నాకు ధర్మం కోసం పనిచేస్తున్నారు అంటే చిన్న పిల్లలకైనా చాలు నేను సాష్టాంగ నమస్కారం చేస్తా. అయితే అందులో భాగంగా మన సనాతన ట్రావెలర్ ఇచ్చిన కౌంటర్ ఏంటి? చాలా మంది పెద్దలు ఆయన్ని ఖండించారు కదా! నాకంటే దురుసు మాటలతో. నన్నే ఎందుకు అంటున్నారు అనే పాయింట్ ఆయన రైజ్ చేశారు. వాళ్ళు వేద పండితులు, శృంగేరి పీఠానికి సంబంధించినటువంటి స్పోక్స్ పర్సన్ ఒక ఆయన, ఇంకొక ఆయన ఘనాపాటి. నీ స్థాయి ఏంటి? నీకు వెనకాల ఫాలోవర్స్ పైన క్యాప్ తప్ప ఏముంది? నువ్వు క్వశ్చన్ చేయడానికి ఏముంది అన్నది నా పాయింట్. వాళ్ళ స్థాయిలో వాళ్ళు ఇప్పుడు ఆవునాయ పీఠాలకు సంబంధించి నువ్వు గూగుల్లో సెర్చ్ చేస్తే తప్ప నీకు తెలియదు. బట్ వాళ్ళు ఆ విధి విధానాల్లో బతుకుతున్నారు, త్రిసంధ్యలు చేస్తున్నారు, ఎంతో కొంత పాండిత్యంతో సాహిత్యం వాళ్ళకి పరిచయం ఉంది. సో వాళ్ళు క్వశ్చన్ చేస్తుంటే వాళ్ళకి ఆన్సర్ వాళ్ళు చెప్పుకుంటారు. మధ్యలో నీ ప్రాబ్లం ఏంటి అని అడిగితే నాకు తెలిసింది ఏంటంటే ఈడో సాయిబాబా భక్తుడు. ఎప్పుడో 10 ఏళ్ల క్రితము గోవిందానంద సరస్వతి గారు, స్వరూపానంద వారి గురువు గారు సాయిబాబా అనేటటువంటి వ్యక్తిని ఖండించారని అది లోపల పెట్టుకుని ఇప్పుడు ఇష్టం వచ్చిన మాటలు, నానా రకాల మాటలు అంటున్నాడు. యాక్చువల్గా ఇప్పుడు దాన్ని నేను ఎక్స్పోజ్ చేశాను. ఆ ఎక్స్పోజ్ చేయడం తోటి అతనికి యాక్చువల్ అతనికి సంబంధించినటువంటి కొన్ని వివరాలు కానీ ఫొటోస్ ఇవన్నీ కూడా అతన్ని ఫాలో అవుతున్నటువంటి అతని ఫాలోవర్సే నాకు ఇచ్చారు. అంటే మీరు అతనేమో సనాతన ట్రావెలర్ అతను సాయిబాబా ఇంకొక భక్తులండి. సాయిబాబా భక్తుడు ఆయనే డిక్లేర్ చేశాడు, ఆయనే వీడియోలు పెట్టాడు ఈ మధ్యన కాలంలో. నేను ఎప్పుడైతే ఎక్స్పోజ్ చేశానో ఇంకా ఓపెన్ అయిపోయాడు, బయటకు వచ్చాడు. డిఫెండ్ చేస్తున్నట్టు అనిపించింది కానీ భక్తుడు అని తెలియదు. భక్తుడు అందులో నో డౌట్ అందులో. మరి అలాంటప్పుడు రమణానంద అని ఒక వ్యక్తి మీద మేము పోరాటం చేస్తాం. అవును. శివలింగానికి పైపులతో అభిషేకం చేశారు. ఆయన ఈ మధ్య ఏమన్నాడంటే ఎక్కడో కాశీలో షిరిడి సాయిబాబా విగ్రహాన్ని బయటికి తీసేశారు ఆలయం నుంచి. అందుకనే సాయిబాబా లేచాడు, ముత్యాలమ్మని ఊడగొట్టాడు, ఇక్కడ హనుమాన్ టెంపుల్ ని ఊడగొట్టాడు. అంటే సాయిబాబా లేవడం ఏంటి, మన హిందూ ఆలయాలు కూల్చడం ఏంటి? కాదు ముత్యాలమ్మ అప్పుడు అలాంటప్పుడు ముత్యాలమ్మ గుడిలో ఉన్నటువంటి ముత్యాలమ్మని కాలుతో తన్నేటువంటి వాడికి సాయిబాబాకి తేడా ఉంది. అదే ఇప్పుడు ఆ పాయింట్ అది. ఎలాంటి వాళ్ళకి మనం సపోర్ట్ చేస్తున్నాం అనేది ఇప్పుడు మరి దాని విషయంలో సనాతన ట్రావెలర్ ఆలోచించాలి. వాడో జిహాదీ. ఇప్పుడు సాయిబాబా పేరు చెప్పుకొని రమణానంద చేస్తున్న వ్యాఖ్య కదా, సాయిబాబా కాదు కదా. చెప్తున్నాడు రమణానందకే నేను చెప్తున్నాను కౌంటర్ అది. ఇప్పుడు అలా చేసినోడికి ఇతనికి తేడా ఉంది. సరే ఇప్పుడు మన ట్రావెలర్ సనాతన ట్రావెలర్ మీరు చిన్న అది జరగకూడదు బట్ జరుగుతోంది. నాకు ఇప్పుడు ఆయన సంబంధించిన సీక్రెట్ స్క్రీన్ షాట్స్ ఇవన్నీ కూడా వినోద్ ఇచ్చినట్లుగా, స్ట్రింగ్ వినోద్ ఇచ్చినట్లుగా ఆయన పోస్టుల ద్వారా తెలుస్తుంది. ఇజ్ ఇట్ ట్రూ? లేదు లేదు. అది కూడా క్లారిటీ ఇస్తాను. నేను యాక్చువల్ గా స్ట్రింగ్ వినోద్ గారు కూడా యాక్చువల్ గా ఆయన ఏంటంటే అతనికి చెప్పే ప్రయత్నం అయితే చేశారు. ఖచ్చితంగా ఆయన అయితే చేశారు. తర్వాత నేను ఇలా వీడియో పెట్టిన వెంటనే ఆయన నా నెంబర్ తెలుసుకున్నారు, నాకు ఒక మెసేజ్ పెట్టారు. ప్లీజ్ మీరు దయచేసి ఇలాంటి వాటిల్లో చేయకండి, అతను కూడా నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను, ఇది వద్దు అని అతని తరపునే మాట్లాడారు తప్ప వేరేగేం లేదు. ఆయన మాట గౌరవం ఇచ్చి నేను కూడా ఆగాను. నిజానికి అంటే నేను చేయాలంటే చాలా గట్టిగా నేను కౌంటర్ ఓకే. ఇవ్వగలను. అంటే మీకు ఇప్పుడు వినోద్ ఇవ్వటము ఇవన్నీ కూడా ఆయన ఊహాగానాలు. ఇవ్వలేదు. నేను ఇచ్చిన కౌంటర్ కి ఈ మనోడు ఇచ్చాడేమో అనుకుని ఇప్పుడు తన కోపమే తన శత్రువు అని చెప్పి తనకి తానే మంటెట్టేసుకుంటున్నాడు. పెట్టేసుకుని ఆ మంటల్లో కాలిపోతే ఎవడో పెట్టాడు ఏదో చేశాడు అనుకుంటున్నారు. బట్ వినోద్ గారికి నాకు అంత పెద్ద పరిచయం లేదు. మేము ఎప్పుడు కలుసుకోను. అంటే మొన్న ఎప్పుడు ఐమాక్స్ లో హైదరాబాద్ లో వెళ్ళినప్పుడు నేను దూరం నుంచి చూసినట్టు ప్రేక్షకులు నేను కూడా ఒకడిని. అయితే దగ్గరికి వెళ్ళి ఎక్కడో మెక్డానల్డ్స్ ఎక్కడ కనబడితే నేను సెల్ఫీ తీసుకున్నాను తప్ప పెద్ద పరిచయం ఏం మా ఇద్దరికి లేదు. అంత ఆయన నాకు వచ్చి చెప్పి వెనకాల ఏదో చేసేంత అయితే లేదు. నిజానికి అదైతే అవాస్తవం. అది చెప్తే అతను కూడా ఏదో మానసిక ప్రాబ్లం ఏదో ఉన్నట్టుంది సైకలాజికల్ గా. అవన్నీ స్క్రీన్ షాట్ అది బయటకు వచ్చిందని అన్నారు కదా, అది మీకు ఎలా వచ్చింది? అతని ఫాలోవర్స్ ఇచ్చారు నాకు. అతని మీద వెక్స్ అయిపోయినటువంటి అతని ఫాలోవర్సే. నాకు వాళ్ళెవరు కూడా మొక్కలు తెలియదు. వాళ్ళెవరు ఇన్బాక్స్ లో నాకు అంటే పెట్టారు. ఇన్స్టాగ్రామ్ లో మీకు పంపించుంటారు. ఇన్స్టాగ్రామ్ ఓకే లో ఇచ్చారు. ఓకే. ఇప్పుడు ఆయన చికెన్ తింటున్నట్లుగా బియర్ బియర్ నాకు సీసీ తెలియదు అసలు. ఇది అతనే ఒకప్పుడు స్టేటస్ లో పెట్టుకున్నాడు. అది మీరు చూస్తే దాంట్లో కనబడుతుంది స్టేటస్ అని ఉంటది. అతను పెట్టుకుంటే పర్సనల్ చాయిసెస్ ఆర్ డిఫరెంట్ అండి. మరి ఎలాగైనా వ్యక్తిగతంగా ఉండొచ్చు. దట్స్ నాట్ ఏ బిగ్ థింగ్. మనం చేసే పనిని కర్మను చూడాలి కానీ అన్నట్లుగా నేను నా పాలసీ. అయితే ఇది కొంచెం దీనికి వివాదం. ప్రేక్షకుడిని నేను పెర్ఫెక్ట్ తోపు అంటున్నాడని నేను అది పెట్టడం జరిగింది. అంటే ఒక ఎతుల్ని నిందించేటప్పుడు ఎతులు ఎలా ఉండాలో చెప్పినప్పుడు
నువ్వు సనాతన ధర్మ రక్షకుడుగా నువ్వెలా ఉన్నావు అనేటటువంటిది కూడా మిగతా వాళ్ళు అడుగుతారు కదా. ఒక యతీశ్వరుడిని అడగడానికే నీకు అంత గట్స్, నీకు అంత రైట్స్ ఉన్నప్పుడు బోర్డులెక్కింగాడు నిన్ను అడగడానికి నాకేం కావాలి రైట్స్? నేను కూడా అడుగుతా. ఎందుకంటే నీకన్నా నేను ఎక్కువ సాధన చేశా, నీకన్నా నేను ఎక్కువ చదివా, నీకన్నా నాకు ఎక్కువ బ్యాలెన్స్ ఉంది, నీకన్నా నాకు ఎక్కువ బ్రెయిన్ ఉంది, నీకన్నా నాకు ఎక్కువ ఉంది కాబట్టి అడిగా. మీరు పాపం ఈ విషయంలో వదిలేసేయండి, మాకు వాళ్ళు ఊడుతుంది. చెప్తున్నారు మాట వచ్చింది కాబట్టి. అతను మేమందరం అతను కూడా మాట్లాడేది కాదు. బాల్డ్ అతను హెడ్ పెయిన్ వచ్చింది కదా, అతను అంటే అతని పెయిన్ వచ్చింది కదా. ఒక ఎత్తినంటే మరి ఆయన కాబట్టి అన్నిటికీ అవమానాలకి మానవమానాలకి అతీతంగా ఉండడానికి పట్టించుకోకపోవచ్చు కానీ, బట్ ఆ ధర్మాన్ని పాటిస్తున్నాడు. ఆయన విధుశేఖర భారతి గారు అన్నప్పుడు కూడా నాకు అలాగే పెయిన్ వచ్చింది. బట్ నేను ఆయన అడగడానికి సరిపోను. మీరెందుకండి అలా అన్నారు ఆయన్ని అని నేను క్వశ్చన్ వేయలేను, వేయకూడదు. నేను ఆయన ఎదురుగుండా కూర్చున్నాను అడగచ్చు. కానీ ఆ చిన్న లైన్ అర్థం కావాలి మనకి. ఆ చిన్న లైన్ అర్థం అయితే ఇంత జరిగేది కాదు. సరే, ఆ, నేను అడిగే సాహసం ఏం చేయట్లేదు. బట్ అయ్య బాబాయ్ మీరు అడగండి. అంటే ఈ విషయంలో సనాతన ట్రావెలర్ విషయంలో మనంతా ఒకటే కదా అనే ఒపీనియన్ నాది. సో నాకు ఇప్పటికీ అతనికి ఏం ఆస్తి గొడవలు లేవు, నాకేమి కక్ష పణ్యాలు ఏమి లేవు. ఆస్తి గొడవలు ఉంటే ఇక అది నాకు వేరేలా అసలు ఉంటుందండి. నాకు అతని మీద అంత ఒపీనియన్ లేదు, పెద్ద ఇది చేయాల్సినటువంటి పని లేదు. బట్ అతను అన్నాడు, నేను దానికి రిప్లై ఇచ్చిన, అయిపోయింది అక్కడితో. సో స్ట్రింగ్ వినోద్ గారు ఆయన కూడా టచ్ లోకి వచ్చి, సార్ ప్లీజ్ మీరు తగ్గండి వద్దంటే, లేదు మీ మాటకి గౌరవిస్తాను, నేనైతే ఆపేస్తున్నాను ఇక్కడతో, నేను ఆగుతున్నానని చెప్పి నేను ఆగిపోయాను. నేను తర్వాత నేను మళ్ళీ ఏం కౌంటర్ వీడియోస్ నేను చేయలేదు, పెట్టలేదు కూడా. పోనీలేండి. ఆ, సరే, ఆ టాపిక్ పక్కన పెడితే నాకు కుదిరితే అతను పర్సనల్ కాంట్రాక్ట్ లేదు కనుక్కొనైనా నేను మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఇఫ్ హీ రెస్పెక్ట్స్ మీ, అలౌస్ మీ. అది పక్కన పెడితే ఇప్పుడు ఓవరాల్ గా 3 కాంట్రవర్సీలు మీ చుట్టూ తిరుగుతున్నాయండి. ఒకటి శ్రీపాద శ్రీవల్లభ చరిత్ర ప్రక్షిప్తము లేదా వక్రీకరణ, అవును. లేదా 2 ఈ గోవిందానంద సరస్వతి వారికి సంబంధించిన విషయం, 3 మనలో ఒకడైనటువంటి సనాతన. అవును. సో వీటన్నిటిలో లాస్ట్ 2 పక్కన పెడితే శ్రీపాద శ్రీవల్లభుడి విషయంలో మాత్రం మీరు చేస్తున్న పోరాటం, ఈ 2 పోరాటాలు కాదు, చిన్న కాంట్రవర్సీ. అవును. ఇది పోరాటం అద్భుతమైందండి. మీరు జాగ్రత్తగా ఉండి మేమేం చేయాలో కూడా మీరు మాకు చెప్పొచ్చు. లేదా ఇది జనాల్లోకి వెళ్ళాలి. ఇందులో జరుగుతున్నటువంటి ఘోరాలు ఎలాగైతే సనాతన ధర్మం అనేటటువంటిది ఎక్కడ కూడా ఇలాంటి వాటిల్ని అలౌ చేయదు. అంటే అవైదికమైనటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా. వైదిక పరమైనటువంటి మనకి శృతి స్మృతి పురాణాలు ఉన్నాయి. మనకి చెప్పేటటువంటి పెద్దలు ఉన్నారు. 4 అమ్మాయి పీఠాలు ఉన్నాయి. మనకి ఇటువైపు సౌత్ లో కూడా ఒక 2 ఉన్నాయి. వాళ్ళు ఏదైతే నిర్దేశించారో, వాళ్ళు ఏదైతే మనకి మార్గదర్శకాలు ఇచ్చారో అందులో ఫాలో అవుదాం. ఎవడు పడితే వాడు వచ్చి కొత్తగా శక్తి పీఠాలు పెట్టి, లేదా అదేదో పీఠాలు పెట్టి ఆడికి నచ్చిన పుస్తకం రాసి ఆడికి వచ్చినటువంటివి చెప్తూ ఉంటే ఆ పిచ్చిలో పడి మీ డబ్బులు, మీ మనశ్శాంతి, మీ కుటుంబ గౌరవాన్ని పోగొట్టుకోకండి. ఎందుకంటే ఇందులో నేను చాలా దుర్మార్గాలు చూశాను. కొంతమంది ఆస్తులు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది కుటుంబాన్ని కోల్పోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అవునండి, అవును. మనకి కంటికి కనిపిస్తున్న దుర్మార్గులు ఈ పెట్టుడు బాబాలు, పెట్టుడు కాల్పనిక కథలతో కూడుకున్న సచ్చరిత్రలు, ఇవన్నీ కూడా మన కంటికి సో కనిపిస్తున్న 4-5 బాబాలు ఉన్నారు కానీ గల్లీ కోడు ఉన్నాడండి. అదే. ఇదే వృత్తిగా బతుకుతున్న వాళ్ళు ఉన్నారు. అంటే మనుషుల ఎమోషన్స్ ని క్యాష్ చేసుకునేటటువంటి వృత్తి. వాళ్ళని ఇంకా భయపెట్టి పూజలు, వ్రతాల పేరిట, తాళ్ళు, తంత్రాల పేరిట, తాయెత్తులు, మంత్రాల పేరిట, అసలు ఒకటి కాదు ఇన్ని కుతంత్రాల మధ్య హిందువులు నలిగిపోతున్నారు. అది నా బాధ. ఏ మహిమ లేనటువంటి పిచ్చోళ్ళను కూడా బాబాలు చేసేటటువంటి అద్భుతమైనటువంటి మేధావులు కూడా మన మధ్యనే తిరుగుతున్నారు. ఇప్పుడు వాడికి ఏదో హిందూ పిచ్చయి రోడ్డు మీద తిరుగుతా ఉంటే వాడిని కూడా దైవం సంబూతుని చేసే లోకంలో ఉన్నాం మనం. ఏం చేస్తాం? అంటే ఈ మధ్యనే ఒక ఆయన ఒక అద్భుతం చెప్పారు. వారిని కలవడానికి వెళ్తే ఆయన దగ్గర ఒక వాసన వచ్చిందట. ఆయన మొఖంలో మెరుపు అవునండి, వచ్చింది. నాకు ఒకరు పంపించారు. ఆయన పేరేదో మర్చిపోయాను ఈ కానీ. బాబులే మామూలుగా కాదండి. సో నా దగ్గర కూడా వచ్చి వారిని అడుగుతున్నాను. నా స్మెల్ కూడా చూడండి. ఏమైనా వచ్చిందేమో చెప్పండి. ఏ వాసన వస్తుందో. మహేష్ బాబు యాడ్ ఉంది చూసారా? నేనేంటో అది మీకు తెలుసు. కానీ నా వాసన ఏంటో మీకు తెలియదు కదా. డెన్వర్ అని ఏదో ఇస్తుంది యాడ్. అలాగే మీరు కూడా రండి. నా దగ్గర కూడా స్మెల్ చూడండి. అద్భుతమైన స్మెల్ వస్తుంది. ఏంటండి అసలు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. ఎటు పోతున్నాం మనం? అదే నాణ్యతతో కూడుకున్న సత్త హిందువులు ఎంతమంది? సత్త హిందువులు, సత్తు నా లేని హిందువులు చాలా మంది ఉన్నారు. అదే నాణ్యత కాదండి. ప్రెజెన్స్ ఆఫ్ మైండ్, కామన్ సెన్స్ ఉన్నటువంటి హిందువులు ఎంతమంది ఉన్నారు. ఇప్పుడు హిందువులనే హిందువులుగా మార్చాల్సిన దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఉన్నాం మనం. వండర్ఫుల్ లైన్. హిందువులు హిందువులుగా మారారు. కేసీఆర్ గారు తెలుసో తెలియకో ఒక మాట అయితే అన్నారు, సంతుష్టీకరణ రాజకీయాల్లో భాగంగా బొందుగాళ్ళు అని. ఎందుకంటే హిందువులు నిజంగానే బొందుగాలుగా మారిపోయారు. అంటే బొందలో పాతపడ్డ ఒక శవంతో సమానంగా ఉంటున్నారు. వాళ్ళ కోరికల కోసం అని చెప్పేసి ఏది పడితే అది నమ్మి సత్యాన్ని నమ్మకుండా
మీరు చెప్పిన పాయింట్లో నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. రాముణ్ణి కాదని రామనామాన్ని విడిచిపెట్టేమని చెప్పేలాగా కథలు రాస్తున్నారంటే అడిగేవాడు లేక, భూమి పగలగొట్టేవాడు లేక. అందుకే నేను కూడా మొన్న బహిరంగ సవాల్ విసిరాను. ప్రతిరోజు నేను వీలైతే ఎంతో కొంత దీన్ని పారాయణ చేయబోతున్నాను. సో ఈ పారాయణ చేసి ఇందులో ఉన్నటువంటి నిజాలు ప్రతిదీ కూడా పేజ్ టు పేజ్ మీ ముందు ఉంచబోతున్నాను. మీరే నిర్ణయించండి. నేను చెప్పిన మాటలు మీరు నమ్మాల్సిన అవసరమే లేదు. ఇది చదువుతాను, చదివి దీంట్లో తప్పొప్పులు ఏంటి అనేటటువంటిది మీరే నిర్ణయించండి. మీరు డిస్క్లైమర్ ఒకటి వేసుకోండి, శ్రీపాద శ్రీవల్లభుడికి మీరు వ్యతిరేకం కాదని. అనవసరంగా మిమ్మల్ని ఆ పాయింట్ లో లేదా మిమ్మల్ని సపోర్ట్ చేసే వాళ్ళని ఆ పాయింట్ లో లాగుతున్నారు. మీరు శ్రీపాద శ్రీవల్లభుడికి వ్యతిరేకం కాదు. ఒక వీడియో పెట్టాను, గోవిందానంద సరస్వతి గారు కూడా డిక్లేర్ చేశారు. ఇప్పుడు సనాతన ట్రావెలర్ అనేటటువంటి వాడు ఆ ఎడిట్ చేసి ముక్కలన్నీ కూడా పెట్టాడు. అందుకనే నేను నిజాలతో మళ్ళీ ఒక వీడియో చేయాల్సి వచ్చింది. శ్రీపాద వల్లభుడు ప్రామాణికము, నృసింహ సరస్వతి ప్రామాణికము, ఖచ్చితంగా ఆయన చెప్పారు. సో ఆయన ఇంకా నాకు సందేహం లేదు. అంటే నాకైతే డౌట్ ఉంటుంది, వెళ్ళొచ్చా వెళ్ళకూడదు, నమ్మాలా నమ్మకూడదు అనేటటువంటిది. ఇప్పుడు వారు చెప్పారు కాబట్టి నేను అంగీకరిస్తున్నాను, నేను నమ్ముతున్నాను. నాకు అందులో ప్రాబ్లం అయితే లేదు. బట్ ఈ పుస్తకాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నేను అంగీకరించను. అంతే, ఈ పుస్తకంతో నాకు ప్రాబ్లం. సంస్థానంతో కానీ శ్రీపాద వల్లభుడితో కానీ నాకు ప్రాబ్లం లేదు. సంస్థానంలో చేసేటటువంటి అక్రమాలతో ప్రాబ్లము, సంస్థానంలో ఉన్నటువంటి అక్రమార్కులతో ప్రాబ్లం. నాకు కూడా అండి. కొంతమంది స్వాముల్ని ఎగనిస్ట్ గా లేదా కొంతమంది దొంగ వ్యాపారులకు ఎగనిస్ట్ గా చెప్తా ఉంటాం కదా, ఆయా పాయింట్ మీదే నాకు వ్యతిరేకత. ఆ చేసే తీరు, వాళ్ళు నడుచుకునే ప్రవర్తన మీద. ఇప్పుడు సాయిబాబా మీద నాకు వ్యతిరేకత ఉండదు. సాయిబాబా కేంద్రంగా జరుగుతున్న దుర్మార్గాన్ని ఎండగడతా ఉంటాను. మీరు స్టార్టింగ్ లో చెప్పారు కదా, సాయి సత్యనారాయణ వ్రతం, సాయి లక్ష్మీ వ్రతం, సాయి గాయత్రి, ఎన్నిటిలో కలుపుతారు? అసలు ఇంత నీచమా? మన తల్లిదండ్రుల పేర్లను మార్చి పెట్టగలమా పక్కింటి పేర్లతో? నా తల్లి పక్కన ఇంకొక తండ్రి పేరు పెట్టగలను. అది ఎంత అవమానకరము, ఎంత దోషము. ఇది అంతే కదా, బేసిక్ కామన్ సెన్స్. ఇక్కడ అహంకారం అడ్డు చేస్తుందండి. ఏం లేదు, నేను బాబాని నమ్ముతున్నాను, నా బాబా నాడు అంటాడా, నా విశ్వాసాన్ని అంటాడా? సేమ్ లైక్ అదర్ రిలీజియన్స్. నేను నమ్ముకున్న యేసుప్రభే గొప్ప, ఇంకెవడు కాదు, అందరూ సాతానులే. ఈ ఈ మైండ్ స్టేటస్ ని మార్చుకోవాలి మనమే. ఓన్లీ సాయిబాబా తీసుకొస్తే పర్లేదండి, సాయిరామ్ తీసుకొస్తున్నారు. సాయిరామ్, సాయినాథ్, లక్ష్మణుడు, సీత, భరతుడు, శత్రుఘ్నుడు, సాయిబాబా ఏంటి రిలేషన్? ఇప్పటికీ మన హిందువుల పేర్లలో సార్ ఎంత కలుషితం అయిపోయాయంటే, పెద్ద పెద్ద మహానుభావులు కూడా ఉన్నారు. అంటే వాళ్ళ తాలూకా ప్రొఫైల్ చూసుకుంటే విశేషమైన సేవలు అందిస్తున్న వాళ్ళు ఉన్నారు. కానీ దౌర్భాగ్యం చూడండి, సాయి షణ్ముఖ, సాయి లక్ష్మి, మనుషులకు పెట్టుకునే పేర్లు ఇవి. సాయి గోపాల్. అసలు ఈ సాయిబాబా అనేది లేకుండా ఇందులోనూ ఏమీ లేదు. ఈ ఎక్కిరాల భరద్వాజ అనేటటువంటి వ్యక్తి చేసినటువంటి విధ్వంసం 2 తరాలు నాశనం అయ్యి, నాకెవరో మొన్న నా ఛానల్ కింద కామెంట్ పెట్టారు, నువ్వు కనుక ఎక్కిరాల భరద్వాజ పేరు తీసుకొస్తే పీఠాధిపతులు మేమేదో అంటావంటే ఏ స్థాయికి వెళ్ళిపోయారు చూడండి. ఎక్కిరాల భరద్వాజ అనేటువంటి వ్యక్తి ఇలా చేశాడు అని చెప్తుంటే, మన శంకరాచార్యులు పెట్టినటువంటి ఎన్నో తరాల నుంచి ఇప్పటి వరకు శంకర పీఠాలని అధిరోహిస్తూ వస్తున్నటువంటి యతుల్ని, సద్గురువుల మీద కూడా విమర్శ చేసేటటువంటి ఉన్మాద స్థాయికి వీళ్ళు చేరుకున్నారు. ఇది జరుగుతుంది ప్రస్తుతం. ఈ ఎక్కిరాల భరద్వాజ గురించి కొంతమంది చెప్పారు, ఈయన తాలూకా అంటే ఆయన విశ్వాసమా లేదా ఆయన పైత్యమా తెలియదు, కానీ 2 తెలుగు రాష్ట్రాలు మాత్రం సర్వనాశనం చేశాడు. ఈ నామధారి ఎవరైతే ఉన్నారో వారికి మేనల్లుడు వరుస అవుతారట. సో ఆయన కూడా ఎవడో పిచ్చోని తీసుకొచ్చి ఆ పిచ్చోడు. మీరు పేరు డైరెక్ట్ పెట్టొచ్చు, తప్పేం లేదు, గౌరవాత్మకంగా మనం విమర్శించుకోవచ్చు. ఓకే కదా, మన నండూరి వాటిలో ఉండేటువంటి విద్వత్తుకి, సరస్వతికి నా నమస్కారం. కాకపోతే వారిలో ఉండే వెరితనానికి నేను వ్యతిరేకం. ఆ వెరితనము అనేటువంటి మరి మేనమామ గారి దగ్గర నుంచి పుణికి పుచ్చుకున్నటువంటి మేనమామ లక్షణాలు అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే వారు కూడా ఎక్కడెక్కడో ఉన్న పిచ్చోళ్ళు అందరినీ బోధకాల స్వామి లేకపోతే ఇంకోటి ఇది కూడా ఆయన సిగరెట్ ఇస్తే నేను ప్రసాదంగా సిగరెట్ కాల్చాను, నాకు జ్వరం తగ్గిపోయింది, ఇడ్లీలో పందారేసి పెడితే మహా సాత్వికత వల్ల వస్తుందండి ఈ ప్రమాదం. ఇప్పుడు వీళ్ళందరూ సాత్వికంగా ఉంటారు కదా, బయట కనిపించడం అయితే అలా ఉంటారు, మన వ్యక్తిగతంగా పరిచయం లేదు. అంటే సాత్వికంగా ఉండటం వల్ల అన్నింట మంచిని చూసే ఉండటం వల్ల ఇప్పుడు ఆత్మ సర్వభూతాన్ని అనేటటువంటిది చెప్పుకోవడానికి బాగుంటది, కానీ పెద్ద పూలు ఎదుర్కొంటే వెళ్ళి ఆత్మ సర్వభూతాన్ని అంటే దానికి తెలియదు కదా వేదాంతం. అది నోట్లో వేసుకుంటది కదా 2 నిమిషాల్లో. మనం చదువుకున్న భగవద్గీత అది చదువుకోలేదు కదా, అది మొత్తం ఇంపుల దగ్గర ఉన్నది మొత్తం నవలేసి వెళ్ళిపోతుంది. కాబట్టి అది చెప్పాలి. అది కామన్ సెన్స్ మిస్ అయిపోతున్నారు. ఎంత సాహిత్యమైనా ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. ఇప్పుడు నాకు సాగంట గారు, గరికపాటి గారు కూడా సాయిబాబా గురించి మాట్లాడారంటారు. వాళ్ళు
సాయిబాబాను పూజించేటటువంటి భక్తులు అగ్రిగేట్ గా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఎందుకు వచ్చిన తలనొప్పి మనకి? ఈ మనస్సుని బాధ పెట్టకూడదనే ఉద్దేశం అంతే, ఇంకేం లేదు. అంటే వాళ్ళ సాఫ్ట్నెస్, ఇప్పుడు నండూరు వారితో కూడా నాకు ప్రాబ్లం లేదు, వారిని కూడా నేను గౌరవిస్తాను, ఎందుకంటే చాలా మంచి విషయాలు చెప్పారు ఆయన. బట్ మధ్య మధ్యలో ఇలాంటి చెప్పడం వల్ల మిమ్మల్ని నమ్ముకుంటున్నటువంటి దాదాపు 2 మిలియన్ ఫాలోవర్స్ ని మీరు తప్పుదో పట్టిస్తున్నారు, వాళ్ళందరినీ తప్పుదో పట్టిస్తున్నారు. ఆ పేరుతోటి అన్యాక్రాంతమైనటువంటి అన్యాయమైనటువంటి వ్యాపారాలు పెట్టుకోవడానికి మీరు ప్రోత్సహిస్తున్నారు. ఆయన తెలియదు, ఆయన తెలియకుండా జరుగుతుంది. ఇంకోటి నండూరి గారు ఆయన దారిలో ఆయన వెళ్ళిపోతున్నారు అంతే. ఒక భక్తుడు ఎవరో మనం చెప్పాడు, అంటే నాకు అరుణాచలం దగ్గర 5 రూపాయలు 10 రూపాయల లోపు టిఫిన్ టీ లేకపోతే ఇంకోటి దొరికివి, ఇప్పుడు ఈ వీడియోలు వచ్చిన తర్వాత మాకు 20 రూపాయలు 50 రూపాయలు పెట్టి టీ దొరకట్లేదు, టిఫిన్ దొరకట్లేదు, మాకు రూములు దొరకట్లేదు, తెలుగు వాళ్ళు వస్తున్నారంటే పిచ్చి వాళ్ళు చూస్తున్నారు, అక్కడ చిరాకు పడుతున్నారు. అసలు తెలుగు వాళ్ళు లేని మొత్తం ఈ క్షేత్రాలు ఏమీ లేవండి. నార్త్ డెవలప్ అయింది టెంపుల్ పరంగా అంటే తెలుగు వాళ్ళే. కొత్త దేవుళ్ళు పుట్టింది తెలుగు వాళ్ళే ఎక్కువగా. అసలు తెలుగు వాళ్ళు క్రియేట్ చేసిన తెగుళ్ళు మామూలు కాదు. ఒక తెలుగు వాడిగా బాధపడుతూ చెప్తున్నా నేను. తెలుగు వాళ్ళు తెంగరోళ్ళు అని పెట్టుకోవాలి. తెంగరోళ్ళు అంటే అదే అన్నింటా అని చూసే ప్రాసెస్ లో ఇప్పుడు ఆడవాళ్ళంతా సమానమే. స్త్రీ శక్తి అమ్మవారు అనేసి అమ్మను ఒకలాగా, భార్యను ఒకలాగా, చెల్లిని ఒకలాగా ఎలా చూస్తున్నాం? డివైడ్ చేస్తున్నాం కదా. అలాగే మనం ఎంత గొప్పలమైనా అంతా మంచి చూసినా చెడుని కూడా విడగొట్టాలి, దాంట్లోంచి కలిపేసేకూడదు. గన్నేరు బాబుని తీసుకొచ్చి తులసీదళంలో కలిపితే ఎలాగా? అంతే. ఎనీవేస్ అండి, చాలా మంచిగా అనిపించింది మీతో మాట్లాడటం వల్ల. మన ఈ మాటల్లో కొంతమందికి కొన్ని జీర్ణించుకోవచ్చు, జీర్ణం పడకపోవచ్చు. బట్ నేను అన్నా కదా, కాలగమనంలో మనం ఈ రోజు ప్రతిష్ఠించిన ఈ వాక్యాలు ఉపయోగపడతాయి. అంటే మొన్న యాక్చువల్ గా తమిళనాడు డిప్యూటీ సీఎం ఆయన ఉన్నాడు కదండి, ఉదయనిధి స్టాలిన్, ఆయన మాట అన్నాడు, వైరస్ లాంటిది అన్నాడు కదా. యాక్చువల్ గా సనాతన ధర్మం వైరస్ కాదు, సనాతన ధర్మంలో పుట్టినటువంటి ఇలాంటి వైరస్లు కొన్ని ఉన్నాయి. సనాతన ధర్మానికి పట్టినటువంటి వైరస్లు, వాటికి నేను డాక్టర్ అయితే కాదు, ఒక ఆర్ఎంపీ డాక్టర్ లాగా నాకు తెలిసినటువంటి సూది మందు బెళ్ళలో వేస్తున్నాను, ఖచ్చితంగా నచ్చదు. కాకపోతే రోగం కుదిరితే మాత్రం ఆరోగ్యకరమైనటువంటి సనాతన ధర్మం ఎలా ఉంటుంది అనేటటువంటిది మీకు పరిచయం అవుతుంది. నిజమైనటువంటి దైవత్వం, దివ్యత ఎలా ఉంటుంది అనేటటువంటిది మీకు పరిచయం అవుతుంది. అంతే తప్ప వెర్రి వేదాంతాలు, ఈ వెర్రి అపోహలు, ఈ వెర్రిలో ఉన్నంతకాలం మీరు అసలైనటువంటి దేవుడిని చేరుకోలేరు. సో మీకు నిజమైనటువంటి పరమాత్మని, నిజమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ఆనందాన్ని ఎలా చూడాలి అనేటటువంటి దాని గురించే, అంటే నేను చేసినటువంటి పోరాటం అవ్వచ్చు, ప్రయత్నం అవ్వచ్చు. నిజమైన శ్రీపాద వల్లభుడిని మీరు ధ్యానించండి, తపస్సు చెయ్యండి, మీరు సిద్ధి పొందించుకోండి. అంతేగాని పారాయణలు, ఇలాంటి పనికిమాలిన పుస్తకాలు పారాయణ చేయొద్దు. ప్రామాణిక గ్రంథాలు ఏవైతే ఉన్నాయో పెద్దలను అడగండి, వారు చెప్తారు, వాళ్ళు సజెస్ట్ చేస్తారు, దాన్ని చదవండి. ఈ పిచ్చి రాతలు చదవకండి. అంతే నేను పనిగా చెప్పేది. కరెక్ట్ అండి. మనము ఖగోళ శాస్త్రం, మన పూర్వీకులు ఖగోళ శాస్త్రంలో గొప్పవాళ్ళు. కణాదుడు గాని, ఆర్యభట్ట గాని, లేకపోతే సుశ్రుతుడు గాని, ఇలాంటి వాళ్ళందరూ మహానుభావులు. ఈ మార్క్స్ మెకాలే మెంటాలిటీలో పడి వాడొచ్చి తర్జుమా చేస్తే గానీ మన బతుకులకి ఈ పురాణాలు లేకపోతే ఈ సంస్కృత శ్లోకాలు అర్థం కాలేదా? ఇంకా అవే పట్టుకుని వేలాడుతూ ఉన్నాం. యూనివర్సిటీలో, తిరుమల తిరుపతి యూనివర్సిటీలో, సంస్కృత యూనివర్సిటీలో మార్క్స్ మెకాలేకి సంబంధించిన ఒక డిపార్ట్మెంట్ ఉంటుందట. వాడు రాసిందే వాడు తర్జుమా చేసింది వాడెందుకు ఒరిజినల్ గా తర్జుమా చేస్తాడు? ఒక అక్షరం మారిస్తే చాలు, ఒక ఛందస్సు మారిపోతే చాలు, అర్థం మారిపోతుంది. ఇప్పుడున్న పాలకులు కూడా మోదీ మోదీ అంటున్నాం. 10 ఏళ్ళు అయింది. ఈ వేదానికి సంబంధించి కానీ, మన పురాణాలకు సంబంధించి కానీ శాస్త్రబద్ధమైన లేకపోతే సైంటిఫికల్ గా ఏం రీసెర్చ్ చేశారండి? ఏం సెంటర్లు నెలకొల్పారు? నలంద తక్షశిల రీకన్స్ట్రక్ట్ చేశారు, మళ్ళీ రీలాంచ్ చేశారు. దట్ ఈస్ నాట్ ఎనఫ్ అండి. ప్రతి రాష్ట్రానికి ఒక వేదాధ్యయన కేంద్రం ఉండాలి. అలా చేయలేకపోవచ్చు, కానీ ఒకటి మాత్రం కనబడుతుంది, కనీసం ఇలాంటిది చెయ్యండి, ఇలాంటివి ఉన్నాయి అని బహిరంగంగా చర్చించుకోగలిగేటటువంటి ఒక స్వాతంత్రం ఈ 10 ఏళ్లలో వచ్చింది. ఎప్పుడనుకో రాలేదు. అవునండి. కాకపోతే మనవాడైనా కూడా మనకు ఆకలి ఎక్కువ, సరిపోవట్లేదు మనకి, అందుకనే మాట్లాడుతున్నాము. ఎనీవేస్, చాలా సంతోషంగా ఉందండి మీరు మీ టైం కేటాయించి మాకు ఈ విషయాలని చెప్పినందుకు. అండ్ భవిష్యత్తులో కూడా దీనికి సంబంధించి కంటిన్యూటీ చేద్దాం. ఇంకా మీరు దాన్ని ఏదో చదువుతాను అంటున్నారు, అది భరించండి, మీరే భరించి మాకు ఓన్లీ ఆ దరిద్రాలు మాత్రమే పరిచయం చేయండి. సారాంశం మీకు తెలియజేస్తాను. ఆ అబ్జెక్షన్స్ ఏవైతే ఉన్నాయో నాకు చెప్పండి, అవి లోకానికి తెలియాలి. వాటి జోలికి జనం పోకుండా మన వాళ్ళని మనం కాపాడుకోబడాలి. అలాగే మనమంతా ఒకటే. వ్యక్తిగతంగా మనకేమి ఎవరిపైన శత్రుత్వాలు లేవు. సిద్ధాంతపరంగా అక్కడక్కడ చిన్న కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి. అందుకనే ఏ బుర్రే ఇంకో బుర్రకి మ్యాచ్ అవ్వదు.
సో మనం అందరం కలిసి అన్నదమ్ముల్లాగానే ఉండాలని కోరుకుంటున్నాం. యతుల విషయంలో, సన్యాసుల విషయంలో, సత్ సన్యాసులు, సత్ గురువుల విషయంలో జాగ్రత్తగా ఉంటూ, దుర్మార్గులు, దొంగనా కొడుకుల విషయంలో అస్సలు తగ్గేదేలే అన్నట్లుగా వైల్డ్ ఫైర్ కాదు, అగ్నిపర్వతం మాదిరి రెచ్చిపోవాలని కోరుకుంటా ఉన్నానండి. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ జై సో హింద్ మచ్. అండి. జై హింద్, జై శ్రీరామ్, జై భారత్. జై శ్రీ